అప్కమింగ్ బీఆర్ఎస్ లీడర్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జాతీయ అధికార ప్రతినిధి, నమస్తే అండి. రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో నేను కూడా పాల్పంచుకోవాలి. చంద్రబాబు నాయుడుకి, కేటీఆర్కి మధ్యలో మీకు డిప్యూటీ మేయర్ పదవి ఇస్తానని కేటీఆర్ ఆఫర్ చేశారు. కార్పొరేటర్గా పోటీ చేయమని అడిగింది వాస్తవం. ఎమ్మెల్యే పదవి కోసమే మీరు కార్పొరేటర్గా పోటీ చేయలేదని కూడా ఒక విమర్శ ఉంది. పర్టికులర్గా నేను ఎమ్మెల్యేనే కావాలి అని. రాజకీయాల్లో ఎయిమ్స్, గోల్స్ అలాంటివి ఏం లేవు. స్వార్థం లేకుండా నేను ఉన్నాను అంటే అది అబద్ధమే. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు అమృత్ చెందారు. అదే సీటు కనుక మీకు ఆఫర్ చేస్తే అలా అవకాశం వస్తే దాన్ని నేను నిరూపించి చూపిస్తాను. అంటే ఇప్పుడు మీరు టికెట్ ఆశిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు పరిష్కరించలేకపోయారు? వర్షం పడిందంటే రేవంత్ రెడ్డి గారే మీ పాత దోస్. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అట్లా ఏమన్నా ఇచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? లేదంటే మీరు ఆశిస్తున్నారు కాబట్టి మీ వైపు ఏమైనా మొగ్గు చూపే అవకాశాలు? ఏమనుకుంటారా ఫాల్తు నా కొడుకల్లారా, కిందేసి తొక్కి మెడలు ఇరిచేస్తావు. మీరేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో అట్లా కాదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటారు. చాలా మేధావి, చాలా సచ్చీలుడు. కాంగ్రెస్ ఫోన్ టైపింగ్ జరుగుతుంది, మీరు బ్రదర్ ఒప్పుకుంటున్నట్టే కదా. ఎంతకాలం హాయ్, హలో, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు మన స్టూడియోలో అప్కమింగ్ బీఆర్ఎస్ లీడర్, అలాగే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జాతీయ అధికార ప్రతినిధి దినేష్ చౌదరి గారు మనతో ఉన్నారు. ఆయన అసలు రాజకీయాలలో ఎట్లా వచ్చారు, ఏంటి, ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద అతని అభిప్రాయం ఏంటనేది కూడా తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్ నమస్తే అండి. సార్, మీరు రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి? ఏ వయసులో రాజకీయాలలోకి వచ్చారు? నేను డిగ్రీ మొదటి సంవత్సరం నుండి రాజకీయ జీవితానికి అంకురార్పణ పడింది. ఆ రోజుల్లో పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో నేను బీఏ చదువుతుండగా ఆనాటి అక్కడున్న ఏబీవీపీ సంస్థ యొక్క కార్యక్రమాల పట్ల ఆకర్షితుడినై వాటిలో పంచుకోవడం జరిగింది. 2002 వరకు కూడా నేను ఏబీవీపీలో వివిధ బాధ్యతలు నిర్వహించి, ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు టీడీపీలో చేరడం, అప్పుడు కొంతకాలం యువత కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం. ఎందుకంటే అప్పుడు తెలుగు విద్యార్థి అనేది రద్దయింది టీడీపీ. ఓకే. ఆ తర్వాత మళ్ళీ టీఎన్ఎస్ఎఫ్ అని విద్యార్థి విభాగం ప్రారంభించిన తర్వాత దాన్ని జనరల్ సెక్రటరీగా 9 సంవత్సరాలు సేవలు అందించాను ఆ పార్టీ. ఓకే. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు, రాష్ట్రం విడిపోవడం, వీటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో నేను కూడా పాల్పంచుకోవాలి, ఈ రాష్ట్రం యొక్క ఎదుగుదలలో నా తోడ్పాటు కూడా ఉడతాభక్తిగా ఉండాలి అనే ఆలోచనతోటి నేను ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం జరిగింది. ఆ తర్వాత నీటికి నా పయనం కొనసాగుతుంది. అంటే ఇప్పటికి మీరు 3 పార్టీలు మారారు. అంటే అప్పుడు ఏవి అంటే బీజేపీ అనుబంధం, తర్వాత టీడీపీ, ఇప్పుడు బీఆర్ఎస్. అంటే ఇప్పుడు ఈ 3 పార్టీలలో అందరు ముఖ్య నాయకులు ఉన్నారు కదా సార్, వీళ్ళల్లో మీకు ఎక్కువ ఇష్టమైన నాయకుడు ఎవరు? దానిలో ఎటువంటి సందేహం లేదండి. కల్వకుంట్ల తారక రామారావు గారు నేను అత్యంత అభిమానించే నాయకుడు. నేను నా కుటుంబ సభ్యుడిలాగా భావించే నాయకుడు ఆయన. కేవలం రాజకీయ నాయకుడుగా ఆయనను చూడు, నా బ్రదర్ లాగా చూస్తా. డెఫినెట్గా యువతకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి వారిలో విలువలు నెలకొల్పే ఒక గుణం ఆయన దగ్గర ఉన్నదనేది నమ్మి నేను ఆయనతోని ఈ పార్టీలో ట్రావెల్ చేస్తాను. అంటే అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు కూడా చాలా యూత్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మీరు కూడా తెలుగుదేశంలో చేరి రాజకీయ పార్టీగా తెలుగుదేశంలో చేరి అప్పుడే ఎదుగుతున్నారు. చంద్రబాబు నాయుడుకి, కేటీఆర్కి మధ్యలో మెయిన్ డిఫరెన్స్ ఏం గుర్తించారు? మానవీయ కోణం. అంటే చంద్రబాబు నాయుడులో మానవీయ కోణం, హ్యూమన్ కనెక్షన్. ఓకే. కేటీఆర్ గారు కలిసినప్పుడు తనకి కొద్ది పరిచయం ఉండి తనతో సన్నిహితంగా ఉండే వాళ్ళని, ఎట్లా జరుగుతోంది, లైఫ్ మంచిగా ఉందా, అన్నీ సక్రమంగా ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇట్లా మాట్లాడి తెలుసుకోవడమే కాదు, ఇంకా నెక్స్ట్ నువ్వేం చేయదలుచుకున్నావు, నీ పట్ల
నా విజన్ ఏ విధంగా ఉంది అనేది మాట్లాడతారు. నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా ట్రావెల్ చేసిన. అంటే ఆయన తప్పు పట్టడం కాదు, ఆయన స్టైల్ ఆఫ్ అది. ఆయన కలిసినప్పుడు ఏమ్మా బాగున్నావా అనుకుంటా వెళ్ళిపోతారు, అంతేగాని ఇట్లా ఆప్యాయంగా పలకరించడం, అడగడం ఇటువంటివన్నీ ఉండవు. సో ఎక్కడో ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్సింగ్ ఉంటుంది. కేటీఆర్ గారి దగ్గర అట్లా కాదు. నేను నా కుటుంబ సభ్యులు ఎవరన్నా, నా బంధువులు ఎవరన్నా కొంతకాలం తర్వాత కలిస్తే ఎట్లా పలకరిస్తానో ఆ రీతిలో పలకరించి మన యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ, లేకపోతే ఇంకోటి అడగడం కానీ, ఇవన్నీ కూడా తప్పకుండా మమ్మల్ని ఆయనకి మా మా ఇంట్లో కుటుంబ సభ్యుడే అనుకునే రీతిలో ఆయన కోసం మేము అందరం తాపత్రయపడే విధంగా చేస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు దగ్గర అంత ఎంకరేజ్మెంట్ లేదా? ఎంకరేజ్మెంట్ కాదు, పొలిటికల్ ఎంకరేజ్మెంట్ ఈజ్ డిఫరెంట్. అనేది పొలిటికల్గా ఎంకరేజ్ చేయడం వేరు. నేను ఇక్కడ ఆ హ్యూమన్ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉండాలి. అది కేటీఆర్ గారి దగ్గర ఉండేది. అంటే కేటీఆర్ గారి ఏజ్ మీ ఏజ్ కొంచెం దరిదాపులో ఉంది కాబట్టి అట్లా కనెక్ట్ కావచ్చు మీరు. చంద్రబాబు నాయుడు అంటే చాలా ఏజ్, ఒక జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదా, అట్లా కూడా కనెక్ట్ కాలేకపోయారు. నేను కాదంటలేను, బట్ నాకైతే ఉన్న రాజకీయ నాయకులలో నేను చాలామందితోని నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఓకే, వారందరితో కూడా ట్రావెల్ చేయడం జరిగింది. కానీ ఈయనతో ఉన్నంత ఆ ఎమోషన్ మాత్రం ఇతర దగ్గర రాలే. అది చెప్తా. ఇప్పుడు మీరు కేటీఆర్ విషయం తీసుకొచ్చారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్గా పోటీ చేయండి, మీకు డిప్యూటీ మేయర్ పదవి ఇస్తానని కేటీఆర్ ఆఫర్ చేశారా మీకు? నిజమేనా? అంటే నన్ను కార్పొరేటర్గా పోటీ చేయమని అడిగింది వాస్తవం, కానీ డిప్యూటీ మేయర్ ఇస్తాను అని కేటీఆర్ గారు చెప్పలే. ఒక జిహెచ్ఎంసీకి చెందిన 2 ఎమ్మెల్యేలు, నీ వంటి వ్యక్తి అయితే మంచిగా ఉంటుంది, మేము కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది సొసైటీకి, నువ్వు డెఫినెట్గా ట్రై చేయి, మేమందరం కూడా నీ విషయంలో అధిష్టానం దగ్గర ఇది అడిగి చేపిస్తామన్నారు. కానీ అప్పటికే నా ఆలోచన ఏ విధంగా ఉండే అంటే, వీలైనంత వరకు ప్రత్యక్ష రాజకీయాలకి నేను అంత ఇంట్రెస్ట్ చూపియను. ఆర్గనైజేషన్కి సర్వీస్ చేసి తద్వారా ఆ రేపటి దినం వాటి ద్వారా పార్టీకి, ప్రభుత్వానికి ఇతరత్ర రూపంలో నేను ఏదైనా బాధ్యతలు నిర్వహిద్దాం అనుకున్నా. కానీ నేను ఆ సమయానికి ప్రత్యక్ష రాజకీయాలకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, అంత ఇంట్రెస్ట్ లేదు, ఇతరులను నేను గెలిపిస్తాను తప్పకుండా అని చెప్పడం జరిగింది. అంటే మీరు మీ టార్గెట్ ఎమ్మెల్యే కావడం, ఎమ్మెల్యే పదవి కోసమే మీరు కార్పొరేటర్గా పోటీ చేయలేదని కూడా ఒక విమర్శ ఉంది. ఆ విమర్శ అనుకుంటారా, లేకుంటే మీ దగ్గర ఉన్న సన్నిహితులు చెప్పిరా అనేది అది వదిలేస్తే, మీ టార్గెట్ మాత్రం నేను ఎమ్మెల్యే కావాలి ఖచ్చితంగా, అందు గురించనే కార్పొరేటర్గా పోటీ చేయలేదు. లేదని అంటే పర్టికులర్గా నేను ఎమ్మెల్యేనే కావాలి అని నేను ఏ రోజు డిసైడ్ చేసుకోలేదు. ఓకే, ఆ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా, ఆనాటి ప్రభుత్వంలో ఏదైనా బాధ్యత ఇచ్చినా సరే ఆ శక్తి మేర సమర్థవంతంగా నిర్వహిద్దాం అనుకున్న తప్పితే నేను ఇది మాత్రమే చేస్తాను ఇంకోటి చెయ్యను అనేది నేను ఏ రోజు పట్టింపు పెట్టుకోలేదు. ఓకే, ఎందుకంటే నాది ఒక సర్వీస్ ఓరియంటెడ్ నేచర్. నాకు ఏ బాధ్యత ఇచ్చినా దాని ద్వారా నలుగురికి సేవ చేసి రాజకీయాలలో ఈ విధంగా కూడా చెయ్యొచ్చు అనేది ఒకటి చూపిద్దామనే ఆలోచన తప్పితే, నాకు ఈ పదవి అయితేనే నేను చేస్తా లేకపోతే చెయ్యను అనేది మాత్రం నేను ఏ రోజు అట్లా పట్టుబట్టి కూర్చోలేదు. దానికోసం మాత్రమే నేను పనిచేస్తా అనేది కూడా పెట్టుకోలేదు. మ్యాక్సిమం ఇప్పుడు 99.9% మీరు చెప్పినట్టుగా రాజకీయాలలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈవెన్ కార్యకర్త స్థాయి నుంచి మోస్తరు లీడర్ వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది. కార్పొరేటరా, ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎం ఇట్లా ఉంటాయి. మరి మీరెందుకు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు అంటే ఉండదలుచుకోలేదు, సేవ చేస్తా అనే ఒక దృక్పథంతో వచ్చారు, ఎందుకని? అసలు మీకు రాజకీయాల్లో ఎయిమ్స్, గోల్స్ అలాంటివి ఏం లేవా? ఉంటుంది డెఫినెట్గా. ఎవరైనా సరే రాజకీయాలలో స్వార్థం లేకుండా నేను ఉన్నాను అంటే అది అబద్ధమే అయితే. నాకు కూడా ఒక స్వార్థం ఉన్నది. ఏమని? నా ద్వారా ఒక నలుగురికి మంచి జరగాలి, నా ద్వారా ఒక 10 మంది నా వంటి భావాలు కలిగిన కార్యకర్తలు తయారు కావాలి, దాన్ని చూసి రేపటి దినము ఒక 100 మంది అరే నాయకుడు అంటే ఇలా ఉండాలి, నలుగురికి సేవ చేసేటోడు, 10 మందిని మంచి భావాలతో తీర్చిదిద్దేవాడు ఉండాలి అని ప్రజలు అనుకోవాలనేది నా స్వార్థం, అంతకు మించి ఇంకోటి లేదు. ఓకే, సో ఇప్పుడున్న దానిలో ఏంటంటే, మొన్నటి వరకు ప్రత్యక్ష ఎన్నికలు అనగానే డెఫినెట్గా అది డబ్బుతో ముడిపడిన అంశం. అవును, నా వంటి వ్యక్తికి అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను నిర్మోహమాటంగా రాజకీయాల్లో, కాబట్టి నా వంటి వ్యక్తికి నేను నిస్వార్థంగా నీకు సేవ చేస్తాను, ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేను నీకు అభివృద్ధిని చూపిస్తాను అనుకునే వ్యక్తిని నేను వాళ్ళ దగ్గరకు పోయి నేను నీకు ఓటుకి 500 ఇస్తాను, నాకు ఓటేయి అనేది కనుక నేను చెప్తే నా మనసు ఎక్కడో ఒప్పుకోదు. ఓకే, అందుకని ఆ భావంతో నేను ఆ ప్రత్యక్ష రాజకీయాలకి నేను ఆ సమయంలో దూరంగా ఉందాం అనేది నా భావన.
అంత మాత్రం చేత ఇక జీవితంలో ఎప్పుడు అట్లా ఉంటా అని ఎప్పటికీ అట్లే ఉంటా అని లేదు. ఒకవేళ పార్టీ కనుక ఎస్ నీ అవసరం పార్టీకి ఉన్నది, ఈ ఎలక్షన్స్‌కి నువ్వు క్యాండిడేట్ అవ్వాల్సిందే అంటే నేను శిరసా వహిస్తా. అంటే ఇప్పుడు మీరు చెప్పారు. ఇప్పుడు డబ్బులు ఇస్తేనే ఎవరైనా ఓటేస్తారనే విషయం మీరు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మృతి చెందారు. అదే సీటు కనుక మీకు ఆఫర్ చేస్తే మీరు డబ్బులు ఖర్చు పెట్టకోకుండా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందా? అట్లా ఓట్లేస్తారు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి డబ్బులు పంచకుండా ఓటేసే పరిస్థితి ఉందా? దురదృష్టవశాత్తు మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది అనివార్యమైన పరిస్థితి నెలకొంది. ఆ నియోజకవర్గంతోని నా చిన్ననాటి నుండి మొత్తం ఆ నియోజకవర్గంతోనే నా అనుబంధం. దాదాపు ప్రతి కాలనీలో ఏదో ఒక గల్లీలో ఒక కుటుంబానికి నాకు అనుబంధం ఉన్నది. ఓకే. అది స్లమ్స్ కావచ్చు, కాలనీలు కావచ్చు. దాదాపు ప్రతి గల్లీలో ఒక కుటుంబంతో నాకు అనుబంధం ఉన్నది. నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నాతో పాటు ఆడుకున్న వాళ్ళు, నాతో పాటు రాజకీయ ప్రయాణం సాగించిన వాళ్ళు, లేదు నా ద్వారా ఏదో ఒక రీతిలో సాయం పొందిన వాళ్ళు. విద్యార్థి నాయకుడిగా ఉండగా దగ్గర ఒక 3-4 వేల మందికి నేను ఫీజు కన్సెషన్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సమస్యల పరిష్కారం చేయడం కావచ్చు, అటువంటివన్నీ కూడా చేయడం జరిగింది. సో నాకు ఒక నమ్మకం ఏదైతే ఉందో, నిజంగా ఒక మంచి వ్యక్తి అనే అతను ఎదురొచ్చి నేను మీకు అండగా నిలబడతాను, మీ అభ్యర్థిగా మీరు నన్ను గెలిపిస్తే నేను మీకు తప్పకుండా అభివృద్ధి చూపిస్తాను అనేది కనుక చెప్తే ప్రజలు ఆదరిస్తారు అనేది నాకు ఒక నమ్మకం ఉన్నది. అదే కనుక మనం చూసినాం రాజకీయాలలో వేల కోట్ల ఉన్న వాళ్ళు కూడా సామాన్యుల చేతిలో ఎలక్షన్స్ ఓడిపోవడం జరిగింది. కాబట్టి అన్నీ కూడా ఒకటే ఘటన కట్టలేం. ఎస్ రాజకీయంలో డబ్బులు అవసరమే, కానీ అన్నిటికీ అదే పరిష్కారం కాదు అనేది కూడా ఒకటి మనం అనేక ఉదాహరణలు చూసినాం. కాబట్టి ఒకవేళ అవకాశం వస్తే దాన్ని నేను నిరూపించి చూపిస్తాను. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ టికెట్ మీకు ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? అది నేను తప్పకుండా అక్కడ గతంలో అనేక పార్టీలలో సేవలు చేయడం జరిగింది. 2018లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దివంగత మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా కూడా పనిచేసిన. ఓకే. సో అక్కడ ఉన్న ప్రతి కార్యకర్తలతోని, ప్రతి నాయకునితోని, అధిక శాతం ఓటర్లతో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ పార్టీ నువ్వు సరైన అభ్యర్థివి, నువ్వు పోటీ చెయ్యి అంటే నేను తప్పకుండా చేస్తాను. అంతే తప్పితే నాకే ఇవ్వాలి, నాకు తప్ప ఇంకోళ్ళకి ఇవ్వద్దు అని మాత్రం నేను ఏ రోజు ఆ మాట మాట్లాడను. ఆ రకమైన దృక్పథం కాదు నాది. అంటే పార్టీ విషయాన్ని పక్కన పెడితే మీకు నిజంగా ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను పోటీ చేయాలనే మీ మనసులో ఉందా? మీరు పార్టీకి కూడా చెప్పారా మీ నాయకుడికి? నేను ఇంకా కూడా పార్టీకి ఏం చెప్పలేదండి. ఓకే. అంటే మీకైతే ఉంది జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయాలి? నా హోమ్ పిచ్ అది. ఓకే. తన హోమ్ పిచ్లో మంచి పర్ఫార్మెన్స్ చేయాలని ప్రతి క్రికెటర్కి లేకపోతే క్రీడాకారుడికి ఉంటుంది. అవును. నేను కూడా అవకాశం వస్తే తప్పకుండా అది చూపించాలనేసి నేను కోరుకున్నాను. అంటే ఇప్పుడు మీరు టికెట్ ఆశిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి? ప్రతి ఒక్క కార్యకర్త ఆశించే స్థాయి, ఆశించే అర్హత కలిగిన వాడే. కాబట్టి నేను కూడా అదే కోవలోకి చెందుతానని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ అంటేనే ఒక హైఫై మొత్తం ఫుల్ డెవలప్ అయింది అనేది ఒక ఒపీనియన్ ఉంది చాలామంది కూడా. అట్లాగే ఒక సైడు హైఫైగా డెవలప్ అయింది, ఒక సైడ్ కొన్ని స్లమ్స్ కూడా ఉన్నాయి. మీరు కనుక నిజంగానే మీరు ఒక జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ క్యాండిడేట్గా పార్టీ కనుక పెడితే అక్కడున్న ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏంటి? ఏం డెవలప్ చేస్తారు? ఇంకా డెవలప్ కావాల్సింది ఏముంది అక్కడ? అయితే మీరు మొదటగా చెప్పినట్టు జూబ్లీ హిల్స్ అనగానే బాగా హైఫై ఏరియా అనేది ఒక అభిప్రాయం ఉన్నది. కానీ చాలామందికి తెలియదు ఏంటంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అసలు జూబ్లీ హిల్స్ వచ్చేది కేవలం ఒక 2 కాలనీలు మాత్రమే. మిగిలినంత ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక లెక్కన చెప్పాలంటే 60% ఆఫ్ స్లమ్స్ ఉన్నాయి, 40% కాలనీస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు శ్రీనగర్ కాలనీ లాంటివి, వెంగళరావు నగర్, మధురా నగర్, షేక్పేట్లో కొన్ని కాలనీలు, ఇటువంటివి తప్పితే మీకు మెజారిటీగా బోరబండ, రెహమత్ నగర్, ఎర్రగడ్డ, జవహర్ నగర్ ఇట్లా ఈ రకంగా ఎక్కువ శాతం కొద్దిగా స్లమ్స్ ఉన్న ప్రాంతం. అయితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోపీనాథ్ గారు చాలా తాపత్రయపడ్డారు అక్కడ ప్రజలకి సేవ చేయాలనేసి. ఎందుకంటే మా పార్టీ పరంగా మేము అన్నీ ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం కాబట్టి అక్కడ సివరేజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, దగ్గర 90% పరిష్కరించడం జరిగిందండి. ఇంకా ఇంకొక 10% సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా చేయవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా
ఇప్పుడు కొన్ని ఈ గడిచిన సంవత్సరంన్నర నుంచి కొన్ని కార్యక్రమాలు ఆగిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెంగళరావు నగర్ కాలనీలో అది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాలనీస్ ఇన్ జూబ్లీ హిల్స్. కానీ ఈరోజు వరకు దానికి ఒక కమ్యూనిటీ హాల్ లేకుండే. ఓకే. దానిపైన నిరంతరం కృషి చేసి గోపీనాథ్ గారు శాంక్షన్ చేయించారు. అది 2 స్లాబులు కూడా అయినాయి. కానీ గడిచిన సంవత్సరం నుంచి మాత్రం ఆగిపోయినాయి పనులు. అటువంటివి పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ భూములను కాపాడి వాటిని స్కూల్స్కి నెలకొల్పడానికి ఐడెంటిఫై చేసి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అవన్నీ కూడా గడిచిన సంవత్సరం కాలం నుంచి పురోగతి లేకుండా ఆగిపోయినాయి. వాటిని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎస్పీఆర్ హిల్స్ లాంటి కొన్ని స్లమ్స్కి మినీ బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రయాణ సౌకర్యాలు కల్పించదామనేసి అనుకోవడం జరిగింది. దాన్ని కూడా అది కొద్దిగా నిద్రాణ వ్యవస్థలో పడిపోయింది. అటువంటివన్నీ కూడా చేయాలనేసి ఒక బలమైనది ఉన్నది. బోరబండ ఉంది. బోరబండకి ఈ స్లమ్స్ కాబట్టి వాటిలో చాలా వరకు ఈ మెయిన్ రోడ్లు చిన్నగా అవ్వడం, అక్కడి నుంచి హైటెక్ సిటీకి కలపాల్సిన రోడ్డు పనులు కూడా పురోగతి ముందుకు సాగకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎర్రగడ్డలో దానికి మనకి జనప్రియ వెనుకకి ఒక గ్రౌండ్ ఉంటుంది. అది మొత్తం యాక్చువల్గా ప్రజోపయోగ కార్యక్రమాలకి వినియోగించాల్సింది దాన్ని చాలా వరకు డంపింగ్ లాగా యూజ్ చేస్తారు. అక్కడ ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళు పాపం బాధపడడం, దానిపైన కొన్ని తాత్కాలిక చర్యలు చేపట్టడం, మళ్ళీ కొంతకాలానికి సమస్య ఏదైతే అటువంటివి కూడా పూర్తి స్థాయి పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇటువంటివన్నీ సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని కూడా తీర్చేది. ఇంకోటి ఏంటంటే మీకు అందరికీ ఎప్పుడు ప్రతి వర్షం వచ్చినప్పుడల్లా మీరు చూస్తారు యూసఫ్గూడ డివిజన్లో ఆ కృష్ణానగర్లో చెప్పిన ఏరియా మొత్తం ఒక నదిలాగా పోతుంటుంది వర్షం పడినప్పుడు. వాటన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారాలు చూపించాల్సిన అవసరం ఉన్నది. అటువంటివన్నీ కూడా ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా చేయాలి అనేది ఒక ఐడియా ఉన్న వ్యక్తిగా అవకాశం వచ్చిన రోజు తప్పకుండా చేసి చూపిస్తాననేది నేను తెలియజేస్తున్నాను. అంటే ఎన్ని రోజులు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మరి ఇవన్నిటిని ఎందుకు పట్టించుకోలేరు? మరి అయితే మీకు ఒక్కటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో 70 దశకాలు దాటిపోయినాయి మనకి. ఇంతకాలంలో కూడా ఇంకా సమస్యలు పరిష్కరించాల్సినవి చాలా ఉన్నాయి. కానీ గడిచిన 10 ఏళ్లలో వీటిలో 90% పరిష్కరించారు. నేను చూస్తున్నప్పటి నుంచి కూడా శ్రీనగర్ కాలనీ అంటే మీకు వర్షం వచ్చిందంటే చాలు అన్నపూర్వ స్టూడియో అప్పుడు హైట్ నుంచి ఉంది కదా, మొత్తం వాటర్ అన్నీ ఇక్కడికి వచ్చి షాపులు మునిగిపోవడము, ఇళ్ళకి నీళ్ళు రావడము. నేను కూడా యాజ్ ఎ రిపోర్టర్గా నేను చాలా కవరేజ్ చేశాను ఆ ఏరియాలో. అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి అయితే నాకు మోకాళ్ళ పై వరకు కూడా నీళ్ళు వచ్చినాయి. అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. అంతటి పరిస్థితుల్లో కూడా మన గవర్నమెంట్ అంటే మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు పరిష్కరించలేకపోయారు అవన్నీ? నేను అదే చెప్తున్నా, 10% వరకు ఇంకా మిగిలి ఉన్నది. కానీ మీరు చూసుకుంటే ఒకప్పుడు వర్షం పడిందంటే అమీర్పేట్ చౌరస్తా మొత్తం మునిగిపోతుండే, అవును, బండ్లు కదిలే పరిస్థితి లేదు. ఈరోజు అది లేదే. అదేవిధంగా మనకి ఎల్లారెడ్డి కూడా దగ్గర ఈ చర్మాస్ ఆ గల్లీలు ఉన్నాయి. అక్కడ కూడా అంతే, వర్షం పడిందంటే ఒక చిన్న చెరువు అయ్యి కార్లు ఆగిపోతుండే దాని లోపల. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా పెద్ద సామర్థ్యం కలిగిన డయామీటర్లు కలిగిన పైపులు వేసి వాటన్నిటిని కూడా చాలా వరకు పరిష్కరించడం జరిగింది. నేను అందుకే చెప్తున్నా, ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా తప్పకుండా చేయవలసిన అవసరం ఉన్నది. అయితే దానికి ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఒక సహకారం అందించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు గడిచిన సంవత్సర కాలంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి జూబ్లీస్ నియోజకవర్గంలో ఎవరినన్నా అడగండి, ఒక్క అభివృద్ధి పనైనా కొత్తది రావడం జరిగిందా, తీసుకురావడం జరిగిందా? ఎందుకంటే ఇటు ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో బీజేపీ ఉన్నది. మళ్ళీ ఈ జూబ్లీస్ నియోజకవర్గానికి ఎంపీగా బీజేపీకి చెందిన కిషన్ రెడ్డి గారు వస్తారు. కిషన్ రెడ్డి గారు తన నిధులతోని ఎక్కడైనా జూబ్లీస్ నియోజకవర్గంలో పనులు చేపట్టడం జరిగిందా? లేదు కేంద్ర మంత్రిగా జూబ్లీస్ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించడానికి ఆయన ఏమైనా చేయడం జరిగిందా? ఇవన్నీ ఆలోచించాలి. సరే, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేకి ఉండాల్సిన కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా చేయడం, అధికారులని వారిని కొద్దిగా పర్సూ చేయడం, ఈ పనులన్నీ సగంలో ఉన్నాయి చేయండి అనేసి చేయడం అయితే జరిగింది. కానీ అనుకున్నంత స్థాయిలో వేగంగా అవడం లేదు. ఓకే. అంటే మీరు గతంలో ఏబీవీపీలో కూడా పనిచేశారు, అంటే అప్పుడు మీకు కిషన్ రెడ్డి తోటి పరిచయాలు ఉన్నాయా? అంత లేదు. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏబీవీపీలో పనిచేసినారు, అప్పుడు కూడా మీకు ఏం పరిచయాలు అట్లా? ఏబీవీపీలో కాదు, టీడీపీలో ఉన్నప్పుడు పరిచయం. ఓకే. ఆయన
జడ్పీటీసీగా అవును. గే తర్వాత ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయ్యి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అవును. ఆ తర్వాత ఉండే మాకు సాన్నిహిత్యం ఉండే, మాట్లాడుతుండే, డిస్కస్ చేస్తుండే, అది ఉండింది. ఇప్పుడు అతను రేవంత్ రెడ్డి గారే మీకు పాత దోస్త్ అనలేమండి. కాకపోతే ఆయన ఎమ్మెల్సీ ఉండే, నేనేమో ఒక యువజన నాయకుడిగా ఉండే. అంటే పొలిటికల్గా అయితే ఇద్దరైతే సాన్నిహిత్యం ఉంది. సన్నిహితం అయితే ఉంది. మరి ఇప్పుడు మీరు సీఎం దగ్గరికి వెళ్ళి మీ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడన్నా అట్లా చర్చలు అంటే మీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి మాట్లాడడం అట్లా ఏమైనా చేశారా? అంటే ఒక ప్రజాప్రతినిధి ఉండంగా అటువంటివి ఏమన్నా మనం చేస్తే వారిని కించపరిచినట్టే అవుతాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు, అక్కడ కార్పొరేటర్లు ఉన్నారు. వారు ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసి ఏదైతే జనరల్ మీటింగ్ జరుగుతుందో వాటిలో ఈ సమస్యలు లేవనెత్తడం జరిగింది, వాటిని పరిష్కరించాలని కోరడం జరిగింది. గోపీనాథ్ గారు కూడా అసెంబ్లీలో సమస్యలు లేవనెత్తడం జరిగింది, అనేక వినతి పత్రాల ద్వారా తెలియజేయడం జరిగింది. ఓకే. కాకపోతే ఎప్పుడైనా సరే కొద్దిగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల వినతులు అంటే ఒక చిన్న చూపు ఉండడం, అధికార పక్షాలకి అవి అంత తొందరగా వాళ్ళు చేయకపోవడం అనేది మనకు తెలుసు. కాబట్టి ఇవి అనుకున్నంత వేగంగా కదలలేదు. మాగంటి గోపీనాథ్ మృతికి ఒక కార్పొరేటరే కారణమని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమా? అంటే అది నిజమా అబద్ధమా చెప్పడానికి నేనేమి దర్యాప్తు సంస్థకు చెందిన అధికారిని కాదు. అంటే మీరు అతనికి మాగంటి గోపీనాథ్కు సన్నిహితంగా ఉన్నారు. ప్రజలలో ఒక అభిప్రాయం ఏర్పడింది, అది దానిపైన పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఒక మా బోరబండకు చెందిన మైనార్టీ నాయకుడు చావుకి ఈ విధంగా కారణమయ్యారు. అతని చావుతోనే కొద్దిగా గోపీనాథ్ గారు కూడా బాగా దాని పట్ల బాధతోని ఆ విధంగా అయిండు అనేది ఒకటి ఉన్నది. సో దానిలో నిజానిజాలు ఏందనేది ఇప్పుడు పోలీసుల వద్ద దానిపైన ఉంది కాబట్టి వారు తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే దర్యాప్తు జరుగుతున్న సమయంలో దానిపైన నీళ్ళు వహించే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఓకే. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరిట్లలో మీరు తీసుకున్న మంచి క్వాలిటీస్ ఏంటి? కేసీఆర్ గారు నాకు తెలిసి నేను చిన్ననాటి నుండి చూస్తున్నప్పటికీ ఈ రోజు వరకు ఒక చరిత్ర సృష్టికారు. భారతదేశంలో ఒక ఉద్యమాన్ని సమర్థవంతంగా 14 ఏళ్ళు ఎటువంటి రక్తపాతం లేకుండా నడిపి ఒక రాష్ట్రాన్ని సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందులో అత్యధిక శాతం ప్రజాప్రతినిధులు ఇంకో ప్రాంతం నుండి ఉండి వాళ్ళు ఆర్థికంగా లేకపోతే దౌత్యపరంగా లేకపోతే మీడియా పరంగా బాగా బలంగా ఉన్నప్పటికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళకి ఎదిరించి ఢిల్లీలో ప్రభుత్వాల మెడలు వంచి తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వాల్సిన అవసరాన్ని క్రియేట్ చేసి ఆ రాష్ట్రాన్ని సాధించడం అనేది ఇంకొకరి వల్ల అయితే కాకపో. ఆయన దగ్గర పట్టుదల, తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ విధమైన వ్యూహాన్ని వ్యవహరించాలి అనే దార్శనికత, అదేవిధంగా మధ్యలో ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే తన లక్ష్యం, తన వ్యూహం ప్రకారమే ముందుకు పోయి అనుకున్న దాన్ని సాధించడం అనేది కేసీఆర్ గారి దగ్గర తప్ప ఇంకొకరు ఎవరి దగ్గర అటువంటి లక్షణం లేదు నేడు ఉన్న కంటెంపరీ పాలిటిక్స్లో అనేది నా భావన. ఓకే. రెండోది, రాష్ట్రాన్ని సాధించడమే కాదు, రాష్ట్రం యొక్క భౌగోళిక పరిస్థితులు, రాష్ట్రం యొక్క అవసరాలు ఏ విధంగా వాటిని పూర్తి స్థాయిలో మనము అధిగమించగలము అనేది ఆయనకున్న విజన్ ఉన్నట్టు దగ్గర ఈ రోజున్న పాలిటిక్స్లో ఏ ఒక్కరి దగ్గర అంత నాలెడ్జ్ లేదు. ఎందుకంటే నీటి వనరులు ఎక్కడి నుంచి వస్తాయి, వాటిని ఇట్లా సమర్థవంతంగా చేయాలి, విద్యుత్ ఏ విధంగా మనము చేయాలి, అదేవిధంగా రాష్ట్రానికి సరికొత్తగా మనం ఏం చేసి దీని పారిశ్రామిక అభివృద్ధికి కావచ్చు లేకపోతే వాణిజ్య అభివృద్ధికి కావచ్చు ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనేది ఆయన చాలా స్పష్టమైన క్లారిటీతో ఉండే. ఈ దేశ రాజకీయాలలో కూడా ఎటువంటి మార్పులు కావాలనేది కూడా ఆయనకున్నంత నాలెడ్జ్ అయితే ఇతరులకు లేదు. అవన్నీ చూసిన తర్వాత మేము అనుకోవడం జరిగింది, తప్పకుండా మనం కూడా ఇంత కాకపోయినా మనం కూడా తప్పకుండా మనం ఉన్న నాలెడ్జ్ని పెంచుకొని మనం కూడా రేపు ఎవరేమో అడిగినా సరే తప్పకుండా చెప్పగలిగే పరిస్థితులు ఉండాలి. కొంతమంది ఉంటారు, మనం ఏమైనా అడిగినామంటే అని కూడా మాట్లాడతారు. ఆ స్థాయిలో ఉండి ట్రోల్ అవ్వద్దు ఎప్పుడు కూడా. ఈరోజు మనం మన రాష్ట్ర రాజకీయాల్లో కొంతమందిని చూస్తాం, సడన్గా ఏదైనా క్వశ్చన్ అడిగితే బిక్కమొక్కం వేసేసి పక్కన వాళ్ళని అడుగురి అని కూడా చెప్పి వెళ్ళిపోయే నాయకులు ఉన్నారు, మనం చూసినాం కూడా. ఆ పరిస్థితి రావద్దు అనేది, ఆ నాలెడ్జ్ పెంచుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా అమలు చేయాలి అనేది కేసీఆర్ గారిని చూసి మాత్రం నేర్చుకున్నాం. హరీష్ రావు, కవిత వీళ్ళపైన మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్లీ వాళ్ళు ఉద్యమకారులు. ఆనాడు ఎంతో కష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క పందాలో తెలంగాణ భావ వ్యాప్తికి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా
తోడ్పాటు అందించాలి, జవసత్వాలు అందించాలి అనేది వారు 100% వారి బాధ్యతలు నెరవేర్చారు. తెలంగాణ యొక్క పోరాటంలో వారి పాత్రను మరవలేనిది. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో కవిత మొన్న లెటర్ రాసింది. లెటర్ లీక్ అయింది. రాజకీయంగా కొంచెం రచ్చ జరిగిందంతా. అసలు కవిత రాసిన లెటర్ ఎవరు లీక్ చేశారు? మనం చెప్పగలిగే స్థాయిలో లేము. అది ఎవరు చేశారు ఏంటి అనేది తప్పకుండా దానిపైన పార్టీ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నది. ఎవరైతే ఉన్నారో కోవట్టు తప్పకుండా సరైన సమయంలో బయట పెట్టడం జరుగుతుంది. అంటే మీరు ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, ఏ వార్తలైనా సరే మీరు లేలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేయడంలో మీరు కొంచెం ముఖ్య నాయకులకు దగ్గరగా ఉంటారు. అందు గురించి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు, ఇది ఇంకా కూడా మా స్థాయిలో దీనిపైన విచారణ చేసేంత అయితే కాదు ఇది. ఎందుకంటే కేసీఆర్ గారికి ఇచ్చిన లెటర్ లీక్ అయింది అంటే అది ఏ స్థాయిలో జరిగింది, ఎవరు చేశారు అనేది దానిపైన పార్టీ చేయాల్సిన దర్యాప్తు చేస్తుంది. తెలిసిన రోజు తప్పకుండా బయట పెడతారు. అంటే ఇప్పుడు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పారు కవిత. అది నిజమేనా? మీకు అట్లాంటి అనుభవం ఎదురైందా? ఆవిడ అన్నది ఏంటంటే, ఒక కూతురు తన తండ్రికి రాసిన లేఖ బయటకు వచ్చింది, అంత స్థాయి నమ్మకంతో ఉన్న వ్యక్తి ఒక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు అది చేశారు అంటే ఆ బాధతోని ఆవిడ ఆ మాట అన్నది తప్పితే జనరలైజ్ చేసి కాదు. మనం ఆ యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు కవితకు, హరీష్ రావుకు, కేటీఆర్కు వీళ్ళకి మధ్యలోనే గొడవలు వస్తున్నాయి. అందు గురించనే కవిత బయటకు వచ్చింది. ఈ మధ్యలో కూడా ఉద్యమాలు కూడా బాగా చేస్తుంది, ధర్నాలు చేస్తుంది, బీసీ ఉద్యమం అంటుంది. ఎందుకని ఇట్లా? కవితకు అంటే ఇంపార్టెన్స్ లేదా అవన్నీ పార్టీలో? ఏమంటారు కదా, టీ కప్పులో తుఫాన్ లాంటి వార్తలు, వాటి వల్ల ఎక్కడ కూడా నిజాలు ఉంటాయనేది మనం భావించాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళందరూ కుటుంబ సభ్యులు, అనేక సంవత్సరాల నుండి ఉద్యమాలు చేసి ఒకరికొకరు అండగా నిలబడి కష్టకాలంలో పూర్తి స్థాయి మద్దతు ప్రకటించుకున్న వాళ్ళు ఒకరికి. వాళ్ళ మధ్య అటువంటివి ఉన్నాయి అనేది సరే కొంతమంది సృష్టించే ప్రయత్నం చేస్తారు, కానీ అది ఎక్కడ నిజం కాదు. రెండవది, కవిత గారి యాక్టివిటీస్ పైన మీరు అడిగారు. ఆవిడ ఎప్పుడు కూడా ప్రొయాక్టివ్గానే ఉన్నారు. గతంలో మనం చూసినాము, మహిళా బిల్లు సాధన కోసం ఆవిడ ఢిల్లీ స్థాయిలో దేశంలో ఉన్న అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల్ని పిలిచి వాళ్ళ ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టినది కూడా ఆవిడకు ఉన్నది. రెండోది, జాగృతి అనే సంస్థకి ఆవిడ అధినేత్రి కూడా. ఆ జాగృతి ద్వారా కూడా చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. గతంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రామ్ తీసుకోవడం ఇటువంటివి కూడా చేశారు. కాబట్టి ఇవాళ ఏదో కొత్తగా దాన్ని వేరే విధంగా చూడాల్సిన అవసరం లేదు. అంటే అదే ఉద్యమ స్ఫూర్తితోటి కవిత బయటకు వచ్చి ఇంకో పార్టీ పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో మార్చే పరిస్థితి ఉందా? అటువంటివన్నీ ఇప్పుడు కేసీఆర్ గారు కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే అప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చి పార్టీ పెట్టి ఆ స్థాయిలో వెళ్ళారు. కవిత కూడా అదే రూట్ని ఎంచుకుందా? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జరుగుతున్న గొడవలను ఆసరగా తీసుకొని బయటకు వచ్చి, ఇప్పుడు టీ కప్లో తుఫాన్ అన్నారు, అదే తుఫాన్ చిలికి గాలి వాళ్ళ బయటకు వచ్చి ఎక్కువైతే ఆమె బయటకు వచ్చి పార్టీ పెట్టే పరిస్థితి ఉందా? ఇది పూర్తిగా ఊహాజనిత ప్రశ్న. అది జరుగుతుంది జరగదు అనేది దాదాపు మేమైతే చెప్తాం 99% అసలు అటువంటిది లేనే లేదు. కాబట్టి లేని దాని గురించి ఈరోజు ఇక్కడ మేము దాని గురించి మాట్లాడి దానికి ఇంకోటి ఏదో చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ ప్రశ్న తలెత్తిన రోజు మనం మాట్లాడుకుందాం. ఒకవేళ నిజంగానే కవిత గారు బయటకు వచ్చి ఒక పార్టీ కనుక పెడితే ఆవిడ రాదు అనేది మేము చెప్తున్నాం. మా కుటుంబ సభ్యులు మొన్న కూడా ఆవిడే స్వయంగా ఎయిర్పోర్ట్లో చెప్పింది, మా నాయకుడు కేసీఆరే, మేము పార్టీగాను యునైటెడ్గాను ఉన్నాము, కుటుంబంగాను యునైటెడ్గా ఉన్నామని ఆవిడే చెప్పింది. అంటే పైకి చెప్పడం మాత్రం మీరు అట్లా ఏదో వాళ్ళ కుటుంబ ఆవిడే చెప్పిన తర్వాత అది కాదు అని మీరెవరు నేనెవరండి చెప్పనికి? అది ఆ ప్రశ్న తలెత్తిన రోజు మాట్లాడుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం అతన్ని జైల్లో వేయడం, అణిచివేయడం అనే ఒక భావన ఉంది. కేవలం జైల్లో వేసినంత మాత్రాన ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఈరోజు చెల్లపల్లి చెంచల్గూడలో ఉన్న అనేక మంది మరి ముఖ్యమంత్రులు అయిపోవాల్సింది. అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. అతన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బాగా అణచివేశారు అది అని. అంటే ఏం చేశాడు అని అణచివేశారు? 50 లక్షలతోని ఒక ప్రజాప్రతినిధి కొనుగోలు చేస్తూ మీడియా సాక్షిగా దొరికిపోయిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఉంటారు ఎవరైనా? దానికోసం చేస్తే అది వేధింపు అవుతుందా? ఇప్పుడు దాన్నే అతను రాజకీయంగా ఆసరా చేసుకొని ఇప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ మీద, కేటీఆర్ మీద పలు ఆరోపణలు చేశారు. అదే
ఇప్పుడు మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అనుకుంటారు? అది కాదండి. ఇప్పుడు అటువంటివన్నీ గూడా ఏమన్నా మాట్లాడాల్సి వస్తే అది ఒక రాజకీయ పరిపక్వత లేని వాదన అంటాం దాన్ని. ఇప్పుడు మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉండే. 10 సంవత్సరాల తర్వాత న్యాచురల్‌గా ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ అనేది వస్తది. ఎందుకంటే డెమోక్రసీలో ఎంత మంచి చేసినా ఏదో ఒక సమయంలో అది వస్తది. హ్మ్. ఇప్పుడు మనం చాలా మందిని చూసినాం ఓటమి పాలైనోళ్ళని. బీజు పట్నాయక్ లాంటోళ్ళని చూసినాము. చంద్రబాబు నాయుడు లాంటోళ్ళని చూసినాము. కరుణానిధి లాంటోళ్ళని చూసినాము. జయలలిత లాంటోళ్ళని చూసినాము. ఎస్ఎం కృష్ణ లాంటోళ్ళని చూసాము. యడ్యూరప్ప లాంటోళ్ళని చూసినాము. అదేవిధంగా అసలు కంచుకోట వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్టులది అనుకున్నది చూసినాము. కాబట్టి అనేక సార్లు కొంతకాలం అయిన తర్వాత వస్తది. రెండోది ఏందంటే మొన్నటి ఎలక్షన్ అనేది చాలా విచిత్రమైన ఎలక్షన్. మీరు చూస్తే మేము ఒంటరిగా పోటీ చేసినాం. హ్మ్. కానీ మాకు వ్యతిరేకంగా ఎన్ని శక్తులు కలిసి పోటీ చేసినాయి? ఒక కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, కోదండరాం, వైఎస్ షర్మిల, పక్క రాష్ట్రంలోని టీడీపీ, ఇవి కాకుండా లోపాయికారిగా బీజేపీ. ఇన్ని శక్తులు మాకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పటికీ మేము ఓటమి పాలైంది ఎంత శాతం ఓట్లతోని? 1.9% ఓట్లు. ఒక దానిలో 1% ఓటు కనుక అటు ఇటు అయ్యి ఉంటే ఫలితం తారుమారయ్యేది. కాబట్టి మేము దీన్ని ఒక పెద్ద భారీ పరాజయం అనుకోము. వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే 420 హామీలు. హ్మ్. 420 హామీలు ఇచ్చారు వాళ్ళు. 420 హామీలు, అనేక డిక్లరేషన్లు ఇవన్నీ చేసి ప్రజలు ఏమైంది? అగో కేసీఆర్ నీకు రైతు బంధు 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా. ఇగో కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తుండు కదా, నేను 12 లక్షలు ఇస్తా. కేసీఆర్ నీకు పెన్షన్ ఎంత ఇస్తుండు? 3,000 ఇస్తుండు కదా, నేను 4,000 ఇస్తా. ఇంట్లో కూర్చున్న ఆడోళ్ళకి కూడా 2,500 ఇస్తా ప్రతి నెల. ఇట్లాంటి హామీలు ఇచ్చిర్రు. సో న్యాచురల్గా ప్రజలు ఏంటంటే అరే ఒక్కసారి ఇచ్చి చూద్దాం మనకేమైనా ఇంకెక్కువ వస్తాయేమో కదా అనే ఆలోచనలో ఆ 1.9% అటు మొగ్గిరు తప్పితే, లేకపోతే ఫలితం వేరే విధంగా ఉండేది. కాబట్టి దీన్ని ఏదో ఇతరుల గొప్ప విజయము, మాది పెద్ద పరాజయం అనుకోవడానికి లేదు. ఇట్ హ్యాపెన్స్ డెమోక్రసీలో. కానీ మీరు చెప్పినట్టుగా ఎంత వ్యతిరేకత రాకుంటే మీకు 0 ఎంపీ సీట్లు, ఒక్క ఎంపీ కూడా లేరు మన రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ తరపున. అంత వ్యతిరేకత ఎట్లొచ్చింది? అది దాన్ని మనం వ్యతిరేకత అనే కంటే మొన్నటి ఎలక్షన్ ఎట్లయిందంటే అయితే ఎన్డీఏ అలయన్స్ హ్మ్. లేకపోతే ఇండీ అలయన్స్, ఈ రెండిట్లో అయితే రాహుల్ గాంధీ లేకపోతే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశం ఉన్నది. వాళ్ళు ఎవరైనా సరే ప్రైమ్ మినిస్టర్ వాళ్ళే కదా, వీళ్ళైతే ఇప్పుడు కాలేరు కదా అని ప్రజలు ఒక రకమైన ఆలోచనలోకి పోయి అయితే బీజేపీ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్కి పోవడం, కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బీజేపీకి పోవడం జరిగింది. అంత మాత్రం చేత అదే నిలబడుతుంది అని గ్యారంటీ లేదు. ఎందుకంటే అవి అయిన తర్వాతనే మళ్ళీ మన దగ్గర ఇంకో ఎలక్షన్ జరిగింది. ఏది? ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ బై ఎలక్షన్ జరిగింది. మరి వాటిలో చాలా స్వల్ప తేడానే కదా మాకు కాంగ్రెస్కి. బీజేపీ చాలా డిస్టెంట్ థర్డ్లో ఉంది. కాబట్టి ప్రజల ఆలోచన ఒక్కొక్క ఎన్నికకి ఒక్కొక్క రీతిలో ఉంటుంది. సర్పంచ్ ఆలోచనలకు వాళ్ళు ఒక రీతిలో ఆలోచిస్తారు. అరే సింబల్ లేని ఎలక్షన్, పార్టీలు కాదు ఇక్కడ వచ్చింది, ఆ క్యాండిడేట్ మంచోడా లేదు, అట్లాంటివి చూస్తారు. అదే మళ్ళీ పార్టీ సింబల్తో జరిగే ఎలక్షన్స్లో వేరే విధంగా ఆలోచిస్తారు. లోకల్ ఎలక్షన్ వేరుంటుంది, స్టేట్ ఎలక్షన్ వేరుంటుంది, మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ వేరుంటాయి. గతంలో కూడా మనం చూసినాం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కొంత శాతం ఓట్లు వస్తుండే. మరి కానీ స్టేట్ ఎలక్షన్స్లో మళ్ళీ ఆ తీరు. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మీకు లాస్ట్ ఎలక్షన్స్లో అనుకుంటా మనం చూసినాం బీజేపీ గతంలో కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచింది 18లో. కానీ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఒక్క జడ్పీ ఇది కూడా కైవసం చేసుకోలేకపోయారు. కాబట్టి ఆ రకమైన పాలిటిక్స్ ఉంటాయి. మొన్న కూడా ప్రధాని అయితే వీళ్ళు లేకపోతే వాళ్ళు అవుతారు కదా, ఒకసారి చూద్దాం వాళ్ళకి ఏది చూద్దాం అన్న రీతిలో అది జరిగింది తప్పితే దాన్ని మనము పూర్తి స్థాయి ఎప్పటికీ అదే ఫలితాలు ఉంటాయి అనేది ఆలోచించుకోవడం అనేది కొద్దిగా అది అపరిపక్వత. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది. వస్తే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఫేమస్ పర్సన్స్ ఇప్పుడు అజరుద్దీన్ కానీ, విజయారెడ్డి గారు కానీ, విష్ణు కానీ, ఫిరోజ్ ఖాన్ ఇట్లాంటి వాళ్ళందరూ పోటీలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి అని వార్తలు వస్తున్నాయి. ఎవరికి ఇస్తారు ఏంటనేది వీళ్ళందరిట్లలో మీరు కాంగ్రెస్ను ఎట్లా ఎదుర్కొంటారు? మీరు చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో చూడండి, అజరుద్దీన్ అనే వ్యక్తి డెఫినెట్గా భారతదేశం తరఫున క్రికెట్ ఆడి ఒక మంచి కెప్టెన్గా అతను ఒక పేరు సంపాదించుకున్నాడు. అది వేరు విషయం, అది అతని క్రీడా జీవితం. కానీ రాజకీయంగా
మాట్లాడాల్సి వస్తే మాత్రం డెఫినెట్గా అజారుద్దీన్ అనే వ్యక్తి ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్. గతంలో కూడా పోటీ చేశాడు కదా. గతంలో అతను ఎంపీగా చేశాడు ఎక్కడ, యూపీలో. ఉమ్. మరి యూపీలో ఒకసారి గెలిచిన వ్యక్తి ఆ తర్వాత అక్కడ ఎందుకు చేయలేకపోయాడు? ప్రజల దగ్గర ఫెయిల్యూర్ అయింది అనేది అక్కడ మనకు అయిపోయింది కదా. రెండోది ఇక్కడ ఈ రాష్ట్రంలోనే జరిగినాయి. మొన్న ఎలక్షన్లో జూబ్లీహిల్స్ పోటీ చేశాడు. 16,200 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయి సంవత్సరంన్నర కాలం అయింది. ఈ సంవత్సరంన్నర కాలంలో అజారుద్దీన్ అనే వ్యక్తి ఏ ఒక్క బస్తీకి కానీ ఏ ఒక్క కాలనీకి కానీ వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేశాడా? ఒక్కటైనా పరిష్కరించాడా? ఒకటే ఒక క్వశ్చన్ మనం మాట్లాడుకోవాల్సింది. ఇక మిగిలిన పేర్లు మీరు ఏవైతే చెప్పారో వాళ్ళందరూ కూడా ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధం లేని వ్యక్తులు. ఓకే. విజయారెడ్డి గారు ఖైరతాబాద్ కార్పొరేటర్. ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి ఒక నిలకడ లేని వ్యక్తి. అతను నాంపల్లి చెందినోడు. ఇప్పుడు ఇక్కడున్న నాయకులు సమర్థులు గారు అనేసి అడకెళ్ళి ఎత్తుకొస్తారా? జూబ్లీస్లో ఇక్కడ సమస్యలు తెలుసుకోవాలి. ఇక్కడ ప్రజలు అసలు కనీసం సరిహద్దులు కూడా తెలియని వాళ్ళు వీళ్ళు నాకు తెలిసి. వాళ్ళందరూ ఈడకొచ్చి నేను పోటీ చేస్తా అంటే ప్రజలు ఆదరిస్తారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఆ అధికార బలంతో వేరే వీళ్ళందరినీ, ఎందుకంటే వీళ్ళందరూ ఫేమస్ పర్సన్స్ కాంగ్రెస్లో, అక్కడ నిలబెడితే గెలుస్తాము, అధికారంలో కూడా రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మా వ్యక్తి గెలుస్తాడని అనుకోవచ్చు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయం అంటే గడిచిన సంవత్సరం నుంచి స్థానిక సంస్థలు ఎన్నికలే నిర్వహించలేని ఇది వాళ్ళది. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వస్తే దానిలో నెగిటివ్ ఫలితం వస్తుంది, దాని ద్వారా సీఎం కుర్చీకి ఎసరు పడుతుంది అనే భయంతో వాళ్ళు ఎలక్షన్స్ పెడతలేరు. సాక్షాత్తు హైకోర్టు నిన్న ఏం వ్యాఖ్య చేసింది? సర్పంచుల టర్మ్ అయిపోయే లోపలే ఎలక్షన్స్ పెట్టాలి కదా, మీరు ఎందుకు పెట్టలేదు అని. అంటే ఎంత భయంలో ఉన్నారు వాళ్ళు అనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రజల వ్యతిరేకత వాళ్ళ పట్ల పూర్తి స్థాయిలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని వాళ్ళు ఎలక్షన్ అనగానే భయంలో ఉన్నారు. ఎంపీటీసీ లేదు, జడ్పీటీసీ లేదు, సర్పంచ్ లేదు, కౌన్సిలర్ ఎలక్షన్స్ లేవు, ఏది కూడా పెట్టకుండా వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారంటేనే మనకు అర్థమవుతాం లేదా వాళ్ళు ప్రజల యొక్క మూడ్ని గ్రహించి భయపడుతున్నారని. కాబట్టి ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మేము గెలుస్తాము, మేమే ముందుకు వస్తాము అనుకుంటా మాట్లాడితే ఎట్లా నమ్ముతారండి ప్రజలు కానీ, లేకపోతే తెలిసిన రాజకీయంగా అవగాహన ఉన్న వాళ్ళు కానీ? అంటే ఇప్పుడు అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అట్లా ఏమన్నా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే మీరు ఆశిస్తున్నారు కాబట్టి మీ వైపు ఏమైనా మొగ్గు చూపే అవకాశం ఉంది? ఎందుకంటే మీరు కేటీఆర్కి చాలా దగ్గర అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ వాళ్ళకి సన్నిహితము వీళ్ళకి సన్నిహితము అంటే ఎలక్షన్స్లో సీట్లు రావండి. పార్టీ ఎప్పుడైనా సరే అక్కడున్న స్థానిక పరిస్థితులు, ప్రజల మనోభావాలు, ఎవరైతే బెటర్ క్యాండిడేట్ అవుతుంది అనేది దానిపైన అనేక ఫీడ్బ్యాక్స్ తెప్పించుకుంటారు, సర్వేలు చేయించుకుంటారు, ఫీడ్బ్యాక్స్ తెప్పించుకుంటారు, ముఖ్య నాయకులతో మాట్లాడతారు, అవన్నీ తెలిసిన తర్వాత చేస్తారు. ఇప్పుడు నేను ఒక్కనే కాదు, చాలామంది కూడా దీన్ని ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరిది కూడా దానిలో ఎవరిని మనం వేరే విధంగా కూడా చూడాల్సిన అవసరం. ఎందుకంటే కష్టపడే ప్రతి కార్యకర్త నాకు అవకాశం రావాలి అని కోరుకోవడం అతని హక్కు. అంటే కొంచెం సింపతితోటైనా కొన్ని ఓట్లు పెరుగుతాయి, అట్లా గెలుస్తాము అనే అది ఆలోచన. దాన్ని పార్టీ ఆలోచన చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ప్రజలలో ఏ రకమైన దీని పట్ల ఫీడ్బ్యాక్ ఉన్నది, వాళ్ళ ఆలోచన ఎట్లున్నది, ఎవరికి ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది ఇవన్నీ బేరీజ్ వేసిన తర్వాతనే క్యాండిడేట్ని డిసైడ్ చేస్తారు. అది ఇంకా ఆయన అంతే దశదిన కర్మ జరిగి ఇంకా వారం రోజులే అవుతుంది. కాబట్టి ఇంకా దీనిపైన ఇట్స్ టూ ఎర్లీ మాట్లాడడం. ఆ ప్రక్రియ కొనసాగి ఆ తర్వాత నిర్ణయం పార్టీ తీసుకుంటుంది. అంటే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నారు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పైన చాలా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అట్లాగే కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియాలో కూడా కొన్ని అంటే అనరాని మాటలు కూడా సీఎంను తిట్టినవి అట్లాంటివి కూడా మీరు పోస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారు? సీఎంని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఇట్లా ఒకవేళ అవసరమా? నేను చెప్తాను, ఒకవేళ పర్ఫార్మెన్సే మంచిగా ఉంటే ప్రజలు ఎవరైనా తిడతారా ఎవరినైనా? ఇప్పుడు ప్రజల యొక్క వాళ్ళలో ఉన్న బాధ ఆ రీతిలో వెళ్ళగక్కిరు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి చేస్తా అనేది ఏది చేయలే. ఒకటి రైతు బంధు 15,000 చేసి రైతు భరోసా ఇస్తాం మేము అనేసి అన్నాడు రేవంత్ రెడ్డి. అవును. 15,000 ఈరోజు ఎక్కడైనా ఇస్తుండా? ఎక్కడైనా. ఆ 15,000 తగ్గించి 12,000 ఇస్తున్నాడు. 12,000 కూడా ఎప్పుడు ఇస్తున్నాడు? ఇప్పుడు ఇస్తున్నాడు. మొన్నటిసారి రాలే, 2 టర్ములు రాలే. తర్వాత కౌలు రైతులు అందరికి కూడా 15,000 ఇస్తున్నాడు. ఒక్క కౌలు రైతుకైనా ఎక్కడైనా ఇచ్చింది ఉందా? వ్యవసాయ కూలీలు అందరికీ 12,000 ఇస్తున్నాడు. ఇచ్చాడా? ప్రతి మహిళకు నెలకు 5,000, 2,500 ఇస్తున్నాడు. ఇచ్చారా ఎక్కడైనా? మీకు తెలిసిన చోట్ల ఎక్కడైనా ఉందా? లేదు.
తర్వాత గ్యాస్ 500 రూపాయలకే సిలిండర్ ఇప్పిస్తా అన్నాడు. స్వయంగా ముఖ్యమంత్రి సభలో 500 రూపాయల గ్యాస్ వస్తుందా అంటే మహిళలు లేచి ఇట్లా 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 చేతులు చూపించినాయి, మనం చూడలేదా విజువల్స్? ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీ అన్నాడు. అవును. అందరికి వస్తుందా? కిరాయి ఉండేటోళ్ళకి రాదు అది. నీకు నిజంగా పేదవాడే కిరాయి ఉండేటోడు కదా, ఇంటి ఓనర్ అనేటోడు సొంత ఇల్లు ఉన్నాడు, పేదవాడే కదా కిరాయికి ఉండేది. ఆ పేదవాడికే నువ్వు రాకుండా చేసినావు కదా, మరి అది ముందే చెప్పేది ఉండే నీ హామీలో కిరాయిదారులకు వర్తించదు అని చెప్పలే. అది మోసం చేసినట్టు కాదా? వాళ్ళకి కడుపు మంట ఉండదా? ఆసరా పెన్షన్ 4000కు పెంచుతా అన్నాడు. ఎవరికైనా వస్తుందా రాష్ట్రంలో? లేదు కదా. చదువుకునే ప్రతి విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తా అన్నాడు. ఇచ్చిందా ఎక్కడన్నా? వస్తలేదు కదా. మా హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు సంఖ్య పెరగాలి, ప్రభుత్వ ఆసుపత్రులు నమ్మాలి. ఆ తర్వాత కాన్పు జరిగిన తర్వాత మాతా శిశువుకి ఇద్దరికి పనికొచ్చే విధంగా కేసీఆర్ కిట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎక్కడన్నా ఇస్తున్నారా? ఆగిపోయింది కదా ఆ పథకం. పెళ్ళి జరిగితే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తున్నాయి మేము. ఏమన్నాడు? తులం బంగారం ఇస్తా నేను 1,00,000 రూపాయలతో పాటు అన్నాడు. ఒక్క తులం బంగారం ఎవరికన్నా ఇవ్వడం జరిగిందా? రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తా అన్నాడు. అది కనీసం రేవంత్ రెడ్డి స్వగ్రామంలోనైనా 100% జరిగిందా? అనేక చోట్ల మనం చూసిన మంత్రులు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇంకా కూడా కొంతమందికి కావాల్సి ఉన్నది రైతు రుణమాఫీ, త్వరలోనే అవుతుందని ఆశిద్దాం, అవుతుందని కూడా గ్యారెంటీ ఆశిద్దాం అనే మాట. కానీ అంటే విమర్శించడం వేరు, విమర్శించడం కాదు, ఇవి విమర్శ కాదు, ఇది నిజం. నిజమే. నిజమైనప్పుడు ప్రజలకి కనుక వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్తలేదన్నప్పుడు వాళ్ళకి బాధ కాదా? వాడు ఆశ పర్టికులర్గా మీరు అట్లాంటి వీడియోస్ క్లిప్లు తీసి, బూతులు మాట్లాడిన క్లిప్పులు తీసి, అనరాని మాటలు అనేటివి అన్నీ తీసి సోషల్ మీడియాలో పెట్టడం, ప్రచారం చేయడం, అది తప్పు కదా. మేము కావాల్సుకుని ఎక్కడ పెట్టం, కానీ లైవ్ జరుగుతున్నప్పుడు లైవ్లో వాళ్ళు మాట్లాడిన మాటలు పోతే మనం ఏం చేయలేం. ఇప్పుడు రెండోది చేస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష ఒకసారి నేను క్లిప్ ప్లే చేయనా మీకు? చేయండి. ఎన్ని బూతులు ఎన్నిసార్లు మాట్లాడింది అనేది ఒకసారి నేను మీకు అది వినిపిస్తా. అతను మాట్లాడిన భాషలేంది, అతను ఏంది ప్రతిపక్ష నాయకులని మీ పేగులు మెడలో వేసుకుని తిరుగుతా అంటాడు. ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రిని రండా అంటాడు, నీ చెడ్డీ గుంజేస్తా అంటాడు. ఈ మాటల ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది. మీరు మీడియాకి చెందిన వ్యక్తే, మీడియాని ఉద్దేశించి మాట్లాడుతూ ఏమనుకుంటారా ఫాల్తు నా కొడుకల్లారా, కిందేసి తొక్కి మెడలు ఇరిచేస్తా ఒక్కొక్కని అన్నాడు. ఆ మాటలు మాట్లాడతాడా అండి? ఇటువంటి మాట్లాడిన వ్యక్తే ఈరోజు వచ్చి శ్రీరంగ నీతులు చెప్పబోతే ప్రజలు వింటారా? నీవు నేర్పిన విద్యే నీరజాక్ష, నువ్వు మొన్నటి వరకు మాట్లాడి ఇది మేము మా బాధను వ్యక్తీకరించేది ఇదే కదా మా మార్గం అనుకుంటా మాట్లాడిండు కదా, మరి అది మాట్లాడినప్పుడు ప్రజలు కూడా నువ్వు చేసిందే మేము చేస్తున్నాం కదా అంటే దానికి ఏం చెప్తాడు? ఈ రోజు కూడా సంస్కారం ఉందా? సంస్కారవంతంగా నువ్వు వ్యవహరిస్తే ఇతరులు నీకు ఆ మర్యాద ఇస్తారు. నువ్వు ముఖ్యమంత్రి స్థానం నుండి నువ్వే ఇష్టారీతిలో మాట్లాడుతూ అమర్యాదగా పరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా, సభ్యత సంస్కారం వదిలేసి మాట్లాడితే నీకు ఇతరులు అది ఇస్తారని ఎట్లా ఆశిస్తున్నావు? అంటే సేమ్ ఇదే అప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా మీటింగ్లలో కూడా అన్నారు, ఇలా అంతా సన్నాసులు అది ఇది అని తిట్టాడుగా. అప్పుడు కూడా ఆయన తిట్టింది కదా అని వీళ్ళు క్వశ్చన్ ఇస్తున్నారు. ఆ మాట ఎప్పుడు వచ్చింది? రాష్ట్ర హక్కుల కోసం పోరాడకుండా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఆయన వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వేళ్ల మీద కనీసం పార్లమెంట్లో నోరు మెదుపుతలేరు, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అనే ఉద్దేశంలో మాట్లాడితే దాన్ని మీరు కొలమానంగా దీనికి ఎట్లా వర్తిస్తారు? కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు మనం చూస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత మనం చూసినాము ఎండాకాలంలో కూడా మత్తళ్ళు దుంకిని చెరువులు. గతంలో ఎప్పుడు లేదు. ఈరోజు మనం చూద్దాం, 2 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉండే, ఈరోజు ఎట్లున్నాయి చెరువులు అనేవి మీరు విజువల్స్ చూసుకుంటే నిండుగా కళకళలాడుతున్న జలాశయాలు కానీ ఇంకోటి కానీ ఈరోజు ఎండిపోయినాయి. ఎందుకు? వీళ్ళు దాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోవడం. గతంలో వేసవకాలం వచ్చింది అంటే ఎక్కడ చూసినా తాగునీరు సాగునీరు సమస్యలు ఉంటుండే. కేసీఆర్ గారి హయాంలో ఏ రోజు అది రాలే. వ్యవసాయం బ్రహ్మాండంగా చేసుకున్నారు. అటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆపనికి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు 275 కేసులు వేశారు దాని మీద. ఒక మంచి ప్రాజెక్టు, శాశ్వతంగా మనకున్న నీటి ఎద్దడిని తీర్చే ప్రాజెక్టు, అటువంటివి చేసినప్పుడు ఒక మంచి పని చేస్తూ నేను ఒక తలపెట్టిన పనిని వీళ్ళు పురాతన కాలంలో చూస్తుండే మనం, ఋషులు మునులు యాగాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తుండే. అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే బాధతోని ఆయన అనడం తప్పితే ప్రతి మీటింగ్లో వ్యక్తిగతంగా మాట్లాడే కేసీఆర్ గారు కేవలం ఆ సందర్భాలు వచ్చినప్పుడు అరే
ఇది ప్రజలకు మంచి చేసే పని, దీన్ని ఎందుకు అడ్డుకుంటారా మీరు అనేది చేస్తున్నారు. ఆ వాటిని లేకపోతే వీళ్ళు వాడే వాటికి రెండిటికి గనక మనము ఒకటే ఘాటను కడదామని చూస్తే అది కాదు. కేటీఆర్ గారు కూడా ఒక సందర్భంలో అన్నారు, ఎన్ని స్కీములు పెట్టే బదులు మేము కూడా ఒక 30 ఛానళ్ళు పెడితే మేము ఈరోజు అధికారంలోకి వచ్చేవాళ్ళం అని. అంటే సోషల్ మీడియా మీరు అంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం అంత యాక్టివ్‌గా ఉంది. ప్రజలను అట్లా మిస్మరైజ్ చేయగలుగుతారు అన్న ఉద్దేశంతోటి ఆ మాట అన్నాడా? అట్లా కాదు. అంటే అంటే మీ సోషల్ మీడియా టీం అంతా యాక్టివ్‌గా పనిచేస్తుందా? మొన్నటి ఎలక్షన్స్‌లో నేను మళ్ళీ చెప్తున్నా. మేము 6 శక్తులతోనే మేము ఒంటరిగా పోరాటం చేయాల్సిన పరిస్థితి. దానిలో ఒకటి మీ అలయన్సే కదా ఇండైరెక్ట్‌గా అని ఎవరు? చెప్తున్నా. బీజేపీ. బీజేపీ మాకు ఎక్కడ ఫేవర్ చేసిర్రు? ఏ రకంగా ఫేవర్ చేసిర్రు మాకు? అంటే ఎంపీ ఎలక్షన్‌లో లోపాయికారు ఒప్పందాలు చేసుకున్నారు. ఎట్లా? అది ఇదని అహా! చాలా ఆరోపిస్తున్నారు. బ్రో కాంగ్రెస్ వాళ్ళు కూడా మీరేమో బీఆర్ఎస్, అట్లా కాంగ్రెస్ ఒకటే అంటారు. కాంగ్రెస్ వాళ్ళేమో అట్లా కాదు బీఆర్ఎస్, బ్రదర్. బీజేపీ ఒకటే అంటున్నారు. నేను నీకు మళ్ళొకసారి స్పష్టంగా చెప్తా. కొన్ని ఉదాహరణలు చెప్తా. వాటిని చూసిన తర్వాత కూడా నువ్వు ఇదే ప్రశ్న ఇస్తే అప్పుడు మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందే. హ్మ్. వచ్చి ఆయన ఏం చెప్పడం జరిగింది? ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ అండ్ రాహుల్ అందరు. ట్యాక్స్ ఆయన చెప్పింది. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ప్రతి పనికి. దాని వద్ద మా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. వాటిని తప్పకుండా మేము దర్యాప్తు చేపిస్తాం అన్నారు. ఈరోజు వరకు దర్యాప్తు జరిగిందా? లేదు కదా. హ్మ్. స్వయంగా బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఒక 7 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టి, మంత్రులందరూ అవినీతి చిట్టా మా వద్ద ఉన్నది, ఎవరెవరు ఏ పనులలో ఎంతెంత కమిషన్లు తీసుకుంటారు, ఎవరెవరు వాళ్ళ బినామీలు పెట్టి చేస్తారు, అన్నీ మా దగ్గర ఉన్నాయి. నెల రోజుల తర్వాత పూర్తి స్థాయిని అందరికి బయట పెడతా ప్రెస్ మీట్ పెట్టి అన్న. 7 నెలలు గడిచినాయి, సప్పుడు లేదు. తర్వాత వాళ్ళ గోషామైల్ శాసనసభ్యుడు రాజాసింగ్ మొన్న ఈ మధ్య మీడియా ముందుకు వచ్చి, మా పార్టీ నాయకులందరూ కూడా చీకట్లో రేవంత్ రెడ్డిని కలుసుకుని చేయించుకోవాల్సుకున్న పనులన్నీ చేసుకుని పార్టీని ఎదగనీయకుండా చేస్తున్నారు అనుకుంటా మాట్లాడిండు. దానిపైన ఎక్కడైనా ఏదైనా ఉందా చర్య? లేదు కదా. తర్వాత రాష్ట్ర క్యాబినెట్లో 2వ స్థానంలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన ఈడీ దాడి జరిగింది. దాడి జరిగింది. అదనంగా నోట్ల లెక్కింపు మెషిన్లు కూడా లోపలికి తీసుకపోయారు. ఉన్నాయి, సరిపోలేదు. అది అయ్యింది, మనకందరికీ తెలుసు, టీవీలలో చూసినాం. కానీ ఈ రోజుకి కూడా దాని పట్ల ఒక్క విషయం కూడా బయటకు రాలే. జనరల్గా ఈడీ ఏం చేస్తుందంటే, ఎక్కడైనా రైడ్ చేసిన తర్వాత ఇంత పట్టుకున్నాము, ఇంది సీజ్ చేసినాం అనుకుంటా ట్వీట్ వేస్తుంది. అవును. ఒక గంటలోనో రోజులోనో వేస్తుంది. మరి ఈ విషయంలో ఒక్క మాట రాలేదే, ఏం జరిగింది అన్నట్టు. తర్వాత మేము ఇక్కడ సివిల్ సప్లైస్లో 1000 కోట్ల స్కామ్ జరిగింది అనేసి ఆధారాలు తీసుకుపోయి కేంద్రంలోని ఆ మంత్రిత్వ శాఖకి అందజేయడం జరిగింది. దర్యాప్తు అయినా ఆదేశించారా ఈరోజు వరకు? లేదు. అమృత్ ఏదైతే కేంద్ర నిధులు ఉన్నాయో వాటిని మున్సిపల్లో వాడుతూ దానిలో తన యొక్క ముఖ్యమంత్రి యొక్క బామర్ది కంపెనీకి అర్హత లేకపోయినా 1000 కోట్ల టెండర్ కట్టబెట్టడం జరిగింది. ఇది పూర్తిగా అవినీతికి నిదర్శనం అనుకుంటా. మేము ఆధారాలతో సహా దాన్ని కూడా చెప్పినాము. దానిపైన ఎక్కడైనా దర్యాప్తు జరిగిందా? జరగలేదు. కనీసం పోనీ ఇవన్నీ కాదు, మనం మాట్లాడుకుందాం. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది మొన్న మధ్య. ఈరోజు వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఒక్కడి కూడా దానిపైన దర్యాప్తు చేయలేదే. ఎస్ఎల్బీసీ టనల్ పనులు నడిచి 8 మంది కార్మికులు చనిపోయారు దానిలో. దానిపైన ఒక్క కేంద్ర రంగ సంస్థ ఎటువంటి దర్యాప్తుకి రాలేదే ముందుకి. అంటే నేను అడుగుతున్న, ఏమైనట్టు ఇవన్నీ? ఎక్కడికి పోయినట్టు? ఏం జరుగుతుంది? ఎవరితో లోపాయకార ఒప్పందాల్లో ఉన్నారు? అంటే నేను అడుగుతున్నా, ఇన్ని ప్రశ్నలు లేవనెత్తిన ఏ ఒక్కదానికి కూడా కేంద్రం ఎందుకు ప్రతిస్పందించలేదు? మీరు అడిగింది కరెక్టే. ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ తీసుకుంటే కూడా కేటీఆర్, హరీష్ రావు కూడా కొన్ని రోజులు ఢిల్లీలో ఉండి మతనాలు జరిపి అవన్నీ చేయడం వల్లనే కవిత ఈరోజు బయటకొచ్చింది. అట్లా బీఆర్ఎస్, బీజేపీకి దగ్గరైంది. వీళ్ళందరూ ఒకటే కాబట్టే ఆ రోజు కవితకు బెయిల్ వచ్చిందని కూడా కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. అదన్ గతంలో కూడా ఆహా. కేటీఆర్ కొన్ని ఆ కంపెనీస్ మాట మీద ఈడీ లే బ్రదర్, అక్కడ ఆ మాట అన్న అజ్ఞాని ఎవడైతే ఉన్నాడో సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పిండా లేదా? ఎవడా అజ్ఞాని చెప్పు ఒకసారి. ఈ మాట ఇందాక నువ్వు చేసిన ఆరోపణ ఎవరైతే ఉందో అది చేసిన అజ్ఞాని ఎవరో కాదు. ఇప్పుడు ఇందాక నువ్వు మాట్లాడిన పెద్ద మనిషి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అజ్ఞాని సుప్రీంకోర్టు పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పిండు.
బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టే. కాకుంటే వీళ్ళిద్దరు బావబమ్మారుదులు ఇద్దరు ఎళ్లి బెయిల్ కాదు, కేంద్రంలో ఉన్న మంత్రులను, పెద్దలను కలిసి బెయిల్ సుప్రీంకోర్టు అక్కడ ఇస్తే కేంద్రంలో బీజేపీకి ఏం సంబంధం? వీళ్ళు ఆ అక్కడ కేసులో ఇన్‌ఫ్లుయెన్స్ చేసిర్రు ఆ కాబట్టి కేసులో అక్కడ కవిత గారి వచ్చిందని కుక్కలకే తెలుసు. బెయిల్ వచ్చిందా? ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు బెయిల్ రాలేదా? హ్మ్. కాబట్టి ఏదైనా ఆరోపణ చేసే ముందు కొద్దిగా దాన్ని కామన్ సెన్స్, లాజిక్ అంటారు, అవి వాడితే వాటికి సమాధానం అక్కడే దొరికిపోతుంది. ఇప్పుడు రోడ్డు మీద పోయి గాలిగొట్టం గన్నయ్య గాడు ఏదో మాట్లాడతాడు పోయి, అది పట్టుకుని మనం అన్నీ కూడా ప్రతిసారి మాట్లాడతామా? అంటే ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి సీఎం మాట్లాడింది హోదాలో ఉన్న కాబట్టి వ్యక్తి అంత ఇంపార్టెన్స్ తెలివైనోడైతే వస్తుంది కదా! మనం దానిపైన మాట్లాడాలి. కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ ఉంది, ఏ ప్రాజెక్ట్ లేదు కూడా తెలియని వ్యక్తి అతని జ్ఞానాన్ని పట్టుకుని మీరు ప్రశ్నలు వేస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు కొన్ని మనం చెప్పుకోవాలంటే కూడా బాగా మనకి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అరే, మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇటువంటి ఈ రీతిలో ఉన్నాడు. బాక్రా నెంగల్ డ్యామ్ తెలంగాణలో ఉందా? లేదు. స్వయంగా సార్ మరి చెప్పండి. ఎంత పెద్ద వేదిక మీద మాట్లాడుతూ బాక్రా నంగల్ డ్యామ్ తెలంగాణలో ఉందన్నాడు. సత్యానాదెల్లా ఏ సంస్థకి సీఈఓ? ఈయన విప్రోక్ అంటాడు. ఉం? కనీసం కొన్ని దేవాదుల ప్రాజెక్ట్ ఏ బేసిన్ మీద కడుతున్నారు అనేది కూడా అవగాహన లేదు. నల్లమల్ల తెలంగాణలో ఉందా, రాయలసీమలో ఉందా అనేది కూడా ప్రశ్నించే వ్యక్తి ఆయన. ఆయన యొక్క మేధా సంపత్తిని గుర్తించిన తర్వాత కూడా మీరు అతని మాటలను ప్రామాణికంగా పట్టుకుని ఈ ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ వేస్తే ఎట్లా బ్రదర్? ఫార్ములా ఈ రేస్ దాంట్లో కేటీఆర్ అవినీతి జరిగింది అని. అంటే ఇల్లీగల్‌గా ఆ సంస్థకు డబ్బులు చెల్లించారు. ఇక్కడ అవినీతి జరిగింది. డైరెక్ట్ క్యాష్ ఇయ్యకుండా క్రిప్టో కరెన్సీ ద్వారానే చెల్లింపులు ఎందుకు చేశారు అనేది క్రిప్టో కరెన్సీ ఆరోపణ. ఎక్కడ జరగలేదు. క్రిప్టో కరెన్సీ ఎక్కడ జరగలేదు. అంటే నేను అవినీతి చెప్తా, జరిగిన విషయం అవినీతి వాస్తవమేనా? అవినీతి అనేది ఎవరైనా మాట్లాడితే నిజంగా తీసుకుపోయి వాళ్ళని ఎర్రగడ్డలు వేసేయాలి. ఇప్పుడు ఫార్ములా ఈ దాని గురించి ఎంక్వైరీ కూడా వెళ్తున్నారు కదా! ఏసీబీ, ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. నేను అదే వస్తా, దానికి కూడా బ్రహ్మాండమైన ఇది ఉన్నది చెప్తా. ఇప్పుడు ఫార్ములా ఈ అనేది ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వీక్షించే ఇది. అవన్నీ ఎలక్ట్రిక్ కార్స్తో జరిగే రేసులు అవి. ప్రధానంగా ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఎలక్ట్రికల్ కార్ కంపెనీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ రేస్ సందర్భంగా ఇక్కడ ఉంటారు. వారం ముందు వస్తారు వాళ్ళు. వారం ముందు వచ్చి ఇక్కడ వాళ్ళ టీం సెటప్ చేసుకుని, దానికి 3 రోజుల ప్రక్రియ అది. హ్మ్. ఫ్రైడే రోజేమో ఫ్రీ ప్రాక్టీస్ అంటారు, సాటర్డే క్వాలిఫైయింగ్ అంటారు, సండే రేస్ డే. హ్మ్. సో ఒక వారం ముందు నుంచి ఈ ప్రధాన కంపెనీలకు చెందిన వాళ్ళందరూ ఈ మన నగరంలో ఉంటారు. డెఫినెట్గా వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఖాళీగా అయితే కూర్చోరు. అప్పుడప్పుడు అవును. కొద్దిగా బయట తిరగనికి అటు ఇటు పోతారు. పోయినప్పుడు అరే హైదరాబాద్ బ్రహ్మాండమైన ఇదిగా ఉంది, మనం ఇక్కడ నెలకొల్పే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మేము ఒట్టి ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసి వదిలేయలేదండి. హ్మ్. మనకి అప్పటికే తెలంగాణ అంటే హైదరాబాద్ వచ్చేసి ఐటీ హబ్గా అవతరించింది, అవును. ఫార్మా హబ్గా అవతరించింది, తర్వాత ఏరో హబ్గా అవతరించింది. ఇవన్నీ ఉన్న తర్వాత నెక్స్ట్ రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలదే పూర్తిగా వాటిదే జమానా వస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల హబ్గా కూడా మన రాష్ట్రం అవతరించాలి అనేసి ఆ రేస్కి ముందు ఒక 1 వీక్ మొత్తం మొబిలిటీ వీక్ అనేది మనం కార్యక్రమాలు నిర్వహించినాం. దాని పట్ల అవగాహన కానీ, లేకపోతే వాటిని ఏ విధంగా ప్రోత్సహించాలి, అదొక్కటే కాదు, 3 ప్రాంతాలను ఈ ఈవీ హబ్ల కింద మనం ఐడెంటిఫై చేసి నెలకొల్పడానికి మొబిలిటీ వీక్, మొబిలిటీ వ్యాలీ, ఈ 2 ప్రోగ్రామ్స్ చేసినాం. తద్వారా 9,000 కోట్ల పెట్టుబడులు మనం ఆ ఒక్క వారంలో ఆకర్షించినాం తెలంగాణకి. పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు వచ్చి, ఆ తర్వాత అదే అయిపోయి మీకు తెలుసు 30 కోట్ల మంది ఈ రేస్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించారు. అవును. టీవీలలో వీక్షించే వాళ్ళు కోట్లలో ఉంటే ఇక్కడికి వచ్చి వీక్షించిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. దాని ద్వారా ఆ వారం రోజులు జరిగిన కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థకు 700 కోట్ల లాభం వచ్చింది అనేది నేను చెప్పడమో లేకపోతే ఇంకోళ్ళు చెప్పడమో కాదు. నీల్సన్ అని అంతర్జాతీయ సంస్థ వాళ్ళ నివేదిక దాన్ని తెలియజేసింది. తర్వాత ఏమైందంటే మొదటి సంవత్సరం ప్రమోటర్ కింద ఎవరైతే ఉండేనో ఆ ప్రమోటర్ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఏదో వచ్చింది, కానీ నేను అనుకున్నంత స్థాయిలో నాకు డబ్బులు వస్తలేవు కాబట్టి నేను దీని నుంచి బ్యాకౌట్ అవుతున్నా అనుకుంటా వెనుకకు పోయింది. ఆ వెనుకకు పోయిన సందర్భంలో రేస్ నియమ నిబంధనలు ఏంటంటే ప్రమోటర్ అంటోడు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఉంటేనే రేస్ జరుగుతుంది అనేది ఒకటి. వాళ్ళు ఏం చేసిరు, ఇతను వెనుకకు పోయిండు ప్రమోటర్, ఇప్పుడు మాకు ఇప్పటికిప్పుడు మాకు ఒక ప్రమోటర్ని మీరు అందించకపోతే మేము క్యాన్సిల్ చేసేస్తాం అన్నారు. దేశంలో ముంబై,
బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఇటువంటివన్నీ కూడా ఈ ఫార్ములా ఈ రేస్ మా దగ్గర పెట్టాలి అనుకుంటా ఎంటబడితే కూడా వాళ్ళు అక్కడెక్కడ పెట్టకుండా హైదరాబాద్కి వచ్చిర్రు. అవును. అటువంటి మంచి ఇది పోవద్దు ఇక్కడి నుంచి అనే సంకల్పంతో ఆ రోజు ఏంటంటే సరే ఈ ఎలక్షన్ ఆడావిడి నడుస్తుంది. ఇప్పుడు దానికోసం స్పాన్సర్ల కోసం వీటి కోసం ప్రమోటర్ల కోసం తిరిగేది కష్టం. ఇది ఇక్కడి నుంచి పోకుండా మనము టెంపరీగా మనమే ప్రమోటర్ కింద హెచ్ఎండిఏ వ్యవహరిస్తుంది. తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెసులుబాటు ఉంటుంది ఒక 3 నెలలు రేస్కి దీనికి. కాబట్టి ఆ టైంలో మనం ఇంకో కొత్త ప్రమోటర్ని తీసుకొచ్చి ఆ బాధ్యత వాళ్ళకి అప్పగించవచ్చు అనే ఆలోచనతోని కేటీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండోది, దీనిలో అవినీతి అనే దానికి ఆస్కారం ఎక్కడ దొరుకుతుంది అనేది ప్రశ్న మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 44 కోట్లు ప్రభుత్వం నుంచి ఆ ఫార్ములా ఈ సంస్థకి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఇండియన్ ఓవర్సీస్ అప్రూవల్ లేకుండా, గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా హెచ్ఎండిఏ వాళ్ళు అరవింద్ కుమార్ సార్ అండి అప్పుడు ట్రాన్స్ఫర్ చేసి మున్సిపల్ సెక్రటరీ. నేనేం చెప్తా అంటే కొన్నిసార్లు ప్రభుత్వంలో ఇట్లా అత్యవసరంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అప్పుడు ఆ నిర్ణయాలు తీసుకుని అమలుపరిచి తర్వాత నెక్స్ట్ జరిగే క్యాబినెట్ మీటింగ్లో రాటిఫై చేసుకుంటారు. వాటిని రాటిఫికేషన్ ప్రాసెస్ అనేది ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు. ఇప్పుడు బ్యాంక్ టు బ్యాంక్ జరిగిన ట్రాన్సాక్షన్ ఎవడైనా అవినీతి అంటాడా? వాళ్ళు మాకు 44 కోట్లు ముట్టినాయి అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పారు. చెప్పి సరే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మా ప్రభుత్వం ఓడిపోయింది. వాళ్ళు ఇమ్మీడియట్గా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూడా కలిశారు. కలిసి మాట్లాడి మా చర్చలు చాలా ఫలప్రదంగా జరిగినాయి. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. మరొకసారి దీన్ని కొనసాగించేందుకు అనుకుంటా అతను ఒక లేఖ విడుదల చేసిండు ఆ ఫార్ములా ఈ కంపెనీ. తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత వీళ్ళు వాళ్ళని ఏం అడిగిరో వాళ్ళు అది ఇవ్వలేకపోయారు. అవన్నీ తర్వాత విషయాలు. వాళ్ళు మొదటి విడత మాకు రావాల్సిన ఇదేదైతే వచ్చిందో ఫీజు వచ్చింది, మీరు రెండో విడతది కూడా ఫీజు కడితే ఈ సంవత్సరం కూడా రేస్ నడిపిద్దాం మనం ఇక్కడ అనేసి వాళ్ళు అన్నారు. వీళ్ళది కట్టకుండా ఏకపక్షంగా రద్దు చేసుకున్నారు. రద్దు చేసుకున్నప్పుడు దానిలో క్లాజ్ ఉంటుంది, ఎటువంటి ఇది లేకుండా మీరు యూనిలాటరల్గా రద్దు చేసుకుంటే ఆ డబ్బులు తిరిగి రావు, ఇంకా అవసరమైతే ఉల్టా చెల్లించాల్సి వస్తుంది అనేది కూడా ఒకటి ఉంది ఆ క్లాజ్. కానీ అయినా సరే వీళ్ళు మన అంతర్జాతీయంగా మన పరువు పోతుంది, ఒక ఒప్పందం చేసుకుని అర్ధాంతరంగా వెనక్కి పోతే ట్రేడ్ సర్కిల్స్లో చాలా దారుణంగా చూస్తారు దాన్ని. అంటే వీళ్ళని నమ్మలేం మనం, విశ్వసనీయత లేదు వీళ్ళ దగ్గర, ఒక రోజు ఉన్నట్టు రెండో రోజు ఉండరు అనేది ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. దాని పర్యవసానం ఏంటంటే నేను చెప్తా. ఆ రోజు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి ఆసక్తి చూపిన అనేక ఈ ఎలక్ట్రానిక్ కార్ల తయారీ సంస్థలు ఈ రోజు వరకు ఒక్కటైనా ముందుకొచ్చి తెలంగాణలో పెట్టుబడి పెడతాము లేకపోతే కంపెనీ పెడతాము అనేది అన్నారా? లేదు, ఒక్కటి కూడా లేదు. నువ్వు తెలంగాణకి ఆర్థికంగా నష్టం కాదు, తెలంగాణ పరువును కూడా అంతర్జాతీయ వేదికల్లో తీసేసిండు రేవంత్ రెడ్డి ఆ పని వల్ల. కాబట్టి ఏసీబీ అనే దానికి దీనిలో పరిధి ఎక్కడున్నది? యాంటీ కరప్షన్ బ్యూరో దాని పేరు. కరప్షన్ లేదు, ఇక్కడి నుంచి డబ్బులు పంపించడము అనేది ఉన్నది, అక్కడ వాళ్ళు మా దగ్గర మొదటి విడత అందింది అనేది ఉన్నది. అంటే ఇదంతా రెండో విడత పేమెంట్ చేసి ఉంటే రేస్ అయ్యేది. రేస్ కాకుండా నువ్వు దాన్ని రెండో విడత పేమెంట్ చేయకుండా రద్దు చేసుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి అవినీతి ఎట్లయితుంది? ఇది ఇదంతా రాజకీయ కక్షతోటి అంతకుమించి ఇంకేముంటుందా? ఎంక్వైరీలకు పిలిపిస్తున్నారు అని అంతకుమించి ఏముంటుంది? కోడిగుడ్డ మీద ఈకలు బీకడం అనే సామెత విన్నాం కదా, అది ఈ కేసుకి కరెక్ట్గా వర్తిస్తుంది. ఇప్పుడు కాళేశ్వరంలో కూడా అవినీతి జరిగింది, భారీ స్థాయిలో అవినీతి జరిగిందని అంటున్నారు కదా. ఎక్కడ జరిగింది అవినీతి? ఏ విధంగా జరిగింది? గతంలో పార్లమెంట్లో సమాధానం వచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం, దీనిలో అవినీతి జరిగినట్టయితే ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా. పిల్లర్ మొత్తం పర్రెలు పెట్టడం, కుంగిపోవడం అనేది జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు. మేడిగడ్డలో ఎన్ని పిల్లర్లు ఉన్నాయి? కుంగింది ఎన్ని? కూలలే, కుంగినాయి. అదే వాటిని రిపేర్ చేసి మళ్ళీ వాడొచ్చు అనేది ఒక వెసులుబాటు ఉండే కదా. గడిచిన సంవత్సరంన్నర కాలం నుంచి ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు వీళ్ళు? ఎందుకు చేయలేదంటే రెండు, దీనిలో ఒకటి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి, రెండోది ఆ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్న ఇసుకని ఎత్తుకపోయి అమ్ముకోవచ్చు దాని వినియోగంలో లేకపోతే. మీరు ఇవాళకు కూడా పోయి ఆడ డ్రోన్లు ఒక్కసారి పెట్టుకుని చూడండి, రోజుకి ఎన్ని వేల లారీలు ఇసుక తీసుకుని పోతుంటాయి ఆడకెళ్ళి. ఓకే, ఇసుక దందా అంతా మరి ఎవడు, కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఇంకెవడు చేస్తుండు? మనము గతంలో చూడలేదా డ్యామ్లు, ప్రాజెక్టులని, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏదో ఒక సమయంలో ఎంతో కొంత డ్యామేజ్ అయితే అనుకోని వరదలు వచ్చినప్పుడు మనకి
కేసీఆర్ గారు ఉన్న సమయంలో ఊహించిన దానికంటే ఎక్కువ ఇన్ఫ్లో వస్తుండే. అవును. ఎందుకంటే మనకి మెయిన్ గోదావరి మీద నీళ్ళ లభ్యత తక్కువ ఉన్నది. కేవలం ప్రాణహితలోనే ఎక్కువ ఉన్నది అనేసి మనం దాన్ని కట్టినాం. ఎస్. 30 లక్షల క్యూసెక్కులు కూడా పారిన రోజులున్నాయి. అంత జరిగినప్పుడు కేవలం అందులో ఒక 2 పిల్లర్లు మాత్రమే కుంగినాయి. మిగిలినవన్నీ యథావిధిగా సక్రమంగా ఉన్నాయి కదా. ఇప్పుడు హరీష్ రావు గారిని, అట్లాగే ఇప్పుడున్న ఎంపీ ఈటెల రాజేందర్ గారిని, కేసీఆర్ గారు కూడా మొన్న పీసీ ఘోష్ కమిషన్ ముందు వెళ్ళారు. హాజరయ్యారు వాళ్ళందరూ. వీళ్ళందరినీ కమిషన్ ముందు తీసుకొచ్చి ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రొజెక్ట్ చేయడంలో కేవలం బీఆర్ఎస్ను దెబ్బతీసి మేము లబ్ధి పొందాలనే ఆలోచన ఉందా? అంతకుమించి రాజకీయ ఏముంటది? కక్షనేనా ఇదంతా? ఇప్పుడు వీళ్ళేంది ఎంతసేపటికి ఒక కమిషన్ ముందు విచారణకు పిలవడం. పిలిచే టైంలో వీళ్ళకి అనుకూల మీడియాలు ఉంటాయి చాలా వరకు. ఎందుకంటే బీఆర్ఎస్కి ఉన్నట్టు బీఆర్ఎస్కి అనుకూల మీడియా ఏది ఉండే ఒకటి చెప్పండి. సోషల్ మీడియా చాలా ఉన్నాయని చెప్పి సోషల్ మీడియా అనేది మీడియా సంస్థలు బీఆర్ఎస్కి అనుకూలంగా ఏముండే? ఈరోజు న్యూస్ ఒకటే ఉంది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన మీడియా సంస్థలు ఎన్నుండే? సీమాంధ్ర నాయకుల ఆధిపత్యంలో వాళ్ళ యొక్క యాజమాన్యంలో ఉండి తెలంగాణ ఉద్యమం పైనే విషం కక్కిన మీడియా సంస్థలు ఎన్నుండే? వాళ్ళందరికీ ఈ రోజుకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ వల్లనే అనే దుగ్ధ లోపలు ఉన్నది. ఎట్లా బయటకు తీయాలో తెలియలేకుండే. ఇప్పుడేముంది? ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి వాడొకడు దొరికిండు, తీసుకుపోయి ఏ లీక్ ఇచ్చినా సరే అదే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నట్టు రాసిపడేయడం. కనీసం కొద్దిగానో బుర్ర పెట్టి ఆలోచించడము, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇటువంటివి లేవు. ఎంతసేపటికి పిఆర్ఓలు పంపించింది పట్టుకోవడం, రాసిపడేయడం. తద్వారా తాత్కాలికంగా వాళ్ళకి లబ్ధి చేకూరుతుందేమో, కానీ ప్రజలలో విశ్వసనీయత కోల్పోలే. ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా పవర్ఫుల్ ఎందుకయింది? డాక్యుమెంట్స్తో సహా, ఆధారాలతో సహా బయట పెడుతున్నాం. అందుకనే కదా వాళ్ళకి రోజు రోజుకి పరపతి తగ్గుతున్నది. అంటే ఈ సోషల్ మీడియా కూడా ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళే నడిపిస్తున్నారు, వాళ్ళే బయట పెడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ స్టేట్ కన్వీనర్గా ఉన్నారు. నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛందంగా పనిచేసేటోళ్ళే వేల సంఖ్యలో ఉన్నారు. మేము దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా, లేకపోతే దాన్ని ఒక ఏమంటారు ఫేక్ న్యూస్ దీని కింద నడిపేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము చెప్తున్నది అబద్ధాలు ఎక్కడున్నాయండి? మేమేం చెప్పినాం? రేవంత్ రెడ్డి రైతుల దగ్గర 500 బోనస్ ఇచ్చి కొంటామన్నాడు వడ్లు. అన్ని వడ్లు కొన్నాడా? పోనీ కొన్న వడ్లకు డబ్బులు ఇచ్చిండా? సకాలంలో ఇయ్యలే. రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తా అన్నాడు, ఇయ్యలే. అది నేను చెప్పింది కాదు కదా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శాసనసభ్యుడు, ఆయన మాట్లాడుతూ ఆయన వీడియోని కూడా వినిపిస్తా, వినండి. మేమేమి ఊరికే మాట్లాడమండి, దానిలో నిజాలు ఇవన్నీ లేకుండా మాట్లాడితే ఇవాళ రేపు ఎట్లా పడుతున్నాయి కేసులు మనకు అందరికీ తెలుసు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి. ఆ పడిన తర్వాత దాన్ని కోట్లు కొట్టేయడం తర్వాత విషయం, కానీ ఫస్ట్ అయితే దాన్ని వాడుకుని ఇబ్బంది పెడుతురు కదా. మరి కాంగ్రెస్ నాయకుల మాటలనే కదా మేము ఉటంకించేది, కొత్తగా ఎవరో ఎక్కడి నుంచో సృష్టించినవి కాదు. మరి అదే మాటలు మాట్లాడడంలో ఎందుకు చేయలేరు వీళ్ళు? ఆ వీడియో అయినండి ఒక్కసారి. రైతు భరోసా అంటే ఎంత? ఎకరానికి 6,000 ఒకసారి, అంటే 2 సార్లు కలిపి 12,000. దాంట్లో కూడా కొంచెం డుంకి పెట్టినాం. ఎట్లా అంటే 7,500 ఇస్తామని చెప్పినాం, అవునా? కానీ ఇక చేస్తే మీకు ఏం చెప్పాలి? ఉన్నట్టు చెప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 ఇచ్చినప్పుడు మరి కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండ్రు. మధ్యన మాత్రం ఒకసారి డుంకి కొట్టింది ఒకటే తిరుగుతున్నారు జనం, ఉండలేకపోతే ఒకటే తిడుతున్నారు. కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్ అన్నదా? కాబట్టి వాళ్ళే ఒప్పుకుంటున్న నిజాలు మేము ప్రజల వద్దకు తీసుకుపోతున్నాము. దానిలో ఎవడైనా సరే ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వేలల్లో ఉండి వేల మంది చేస్తే, రైతులు ఎవరైతే రైతు బంధు రానోళ్ళు ఉన్నారో, రైతు కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ బాధలు పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాన్ని షేర్ చేస్తారు. అది లక్షలు కోట్లకు పోతుంది. దాన్ని ఏదో మేమే సృష్టించింది కాదు కదా, ఉన్న వాస్తవం కదా ఇది. ఇప్పుడు అంటే 1.5 year దాటింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అసమర్థత, చేతగానితనం రెండు కలగలిపి అవినీతితోని పెరిగితే ఎట్లుంటుందో అది కాంగ్రెస్ ప్రభుత్వం.
వాళ్ళకి ఇయ్యుడు చేత కాదు, ఎక్కడి నుంచి వనరులు సమకూర్చుకోవాలో చేత కాదు. అట్ ద సేమ్ టైం వచ్చిన వెంట నుండి అవినీతి తప్ప ఇంకోటి ఏది కూడా రాష్ట్రంలో అభివృద్ధి చెందింది లేదు. ఏ ఒక్క రంగం కూడా గతంలో ఉన్న అభివృద్ధి సూచికల్లో ఉన్నాయి ఈరోజు వెనుకబడిపోయి కుదేలవుతున్నాయి తప్పితే ఏది కూడా ముందుకెళ్ళి ఒక్క అవినీతి మాత్రం కాంగ్రెస్ హయాంలో డెఫినెట్గా అభివృద్ధి చెందింది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది రాష్ట్రంలో. అసలు ఖజానాలో పైసలే లేవు, నా దగ్గర పైసలే లేవు, నన్ను కోసినా కూడా పైసలు రావు, అప్పిచ్చే పరిస్థితి లేదు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కాదు, నేను అదే అంటున్నా, మళ్ళీ మళ్ళీ వాళ్ళ మాటలలోనే ఆన్సర్లు రప్పియచ్చు. ఖజానా మొత్తం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నప్పుడు మొత్తం ఖాళీ చేసిర్రు అని. మేమున్న సమయంలో ఏ ఒక్కడి కూడా ఆగలే. అంటే మీరు అన్ని అప్పులు తీసుకొచ్చి చేశారు. ఇప్పుడు ఆ అప్పులు తీర్చలేకనే ఇప్పుడు వడ్డీలకు కూడా ఇప్పుడు వచ్చిన ఆదాయం వడ్డీలకు కూడా సరిపోతలేదు. అందుకే ఏ బ్యాంకు కూడా మనకు అప్పిస్తలేదు అన్నారు అంటున్నాడు సీఎం. అప్పుల విషయంలో మాట్లాడితే అది కూడా చూపిస్తా. ఇది ఒకసారి ఈ పెద్ద మనిషి ఏదో మాట్లాడిండు, అది కూడా ప్రజలకు తెలియనియాలి మనం. ఎవరు చెప్పారు? ఎవరన్నారు ఆ మాట అంటున్న? కర్ణాటక రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం ఆదాయం తక్కువ అని. అది తప్పుడు ప్రచారం. అక్కడ ఉన్నాయి 224 అసెంబ్లీలు. అక్కడ ఉన్న జనాభా ఎంత, రాష్ట్రం బడ్జెట్ ఎంత? ఇక్కడ ఉన్న జనాభా ఎంత, ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత? దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. డబ్బులు నెట్ పోతుంది. మరి అటువంటి అంత అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రాన్ని నీ చేతిలో అప్పగిస్తే దాన్ని పరిపాలించడం చేతగాక చెడగొట్టుకురు కదా వీళ్ళు. అంతకంటే వీళ్ళకి ఏమన్నా చేతనైనది ఉన్నదా? అంత చేతగాని ప్రభుత్వం అనేది కాబట్టే మేము అనేది మళ్ళీ ఒకసారి. రెండోది, అప్పులలో తెలంగాణ అతి తక్కువ అప్పులున్న రాష్ట్రంగా ఆర్బీఐ ప్రకటించింది. మేము అనుడు కాదు అన్నమాట. ఆర్బీఐ నివేదిక ఉన్నది. దాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతే ఎవడేం చేయలేడు. నేను మళ్ళీ ఆ డాక్యుమెంట్ కూడా మీకు చూపిస్తా. వీళ్ళు అప్పుల గురించి మాట్లాడిర్రు. అప్పులు వీళ్ళు కట్టేది ఎంత అండి సంవత్సరానికి? ఒకసారి ఆ డాక్యుమెంట్ మీకు చూపిస్తా, మీరే చదవండి, నేను చదవను. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి ఏమంటాడు? 60,000 కడుతున్నా నెలకి, 70,000 కడుతున్నా అంటాడు. కానీ అసలు వాస్తవం ఏందనేది ఇదిగోండి బడ్జెట్ డాక్యుమెంట్స్ ఎల్లో దీంతో లైన్ చేసినాయి. అది అప్పు ప్లస్ అది వడ్డీ ప్లస్ అసలు రెండూ కడుతున్నది. 20,952 అవుట్ సైడ్ బడ్జెట్ 11,968 53,978 గ్రాండ్ టోటల్. అసలు ప్లస్ వడ్డీ రెండూ కలిపి. ఓకే. కాబట్టి వీళ్ళు కేవలం వడ్డీ కడుతున్నది 22,000 సంవత్సరానికి, 22,000 కోట్లు. దానికి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తారు. 60,000 కట్టినాం, 70,000 కట్టినాం. ఇలా బడ్జెట్ డాక్యుమెంట్సే ఇవి, ఎక్కడి నుంచో సృష్టించినవి కాదు. కాబట్టి వీళ్ళకి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, చేతగాక వీళ్ళ అసమర్థతని ఏ విధంగా కవర్ చేసుకోవాలో తెలియక రాష్ట్రం అప్పులు పాలైంది అనుకుంటా వీళ్ళు మాట్లాడడం తప్పితే, అప్పులలో అతి తక్కువ అప్పులున్న రాష్ట్రంగా తెలంగాణ కింద నుండి 5వ స్థానం. అదే ఇప్పుడు మొన్న ఎంపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క హరీష్ రావు తప్పించి ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా గెలవడు అని. అది ఎంతవరకు నిజం? అంటే అంత వ్యతిరేకత బీఆర్ఎస్ పైన ఉందా? అరవింద్ అంటే ఎవరు? ఎంపీ నిజం. ప్రజలకి నేను గెలిచిన నెల రోజుల లోపల పసుపు బోర్డు తీసుకొస్తా అని బాండ్ పేపర్ రాసి అడ్రస్ దొరకకుండా తర్వాత తిరిగిండు అతనేనా? చాలా మేధావి, చాలా సచ్చీలుడు, మంచి విశ్వసనీయత కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోగలగడం అంటే అదృష్టం. అతనే కదా మీ పార్టీ కవిత గారిని ఓడగొట్టింది. అతనే కదా మొన్న కోరుట్లలో ఓడిపోయింది ఎమ్మెల్యేగా. కవిత గారు ఛాలెంజ్ చేసిర్రు, అరవింద్ నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నేను ఓడగొడతా అని ఛాలెంజ్ కూడా చేసిర్రు. కోరుట్లలో నిలబడ్డాడు, ఏమైంది? మరి అంత ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఎంపీగా ఎందుకు గెలవలేదు? మరి ఎవరు? 2 సార్లు ఓడిపోయింది కదా ఆవిడ. మొన్న నిలబడలే కవిత. ఆవిడ మొన్న నిలబడలే, తెలుసుకోవాలి. ఒక్కసారి ఓడిపోయింది. మొన్నటికి ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి మళ్ళీ పోటీ చేయలే ఆవిడ. అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అంటే ఒక కేసీఆర్ కూతురుగా అప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? నేనేం చెప్తున్నా, కొన్నిసార్లు మంచి వాళ్ళు కూడా ఎలక్షన్స్ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి కూడా ఎలక్షన్ ఓడిపోయిన సందర్భం ఉన్నది. ఇదే ఈరోజు నేను విజనరీని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు 83లో చంద్రగిరిలో ఓడిపోయిన సందర్భం ఉన్నది. కాబట్టి కేసీఆర్ కూడా ఫస్ట్ ఎలక్షన్లో ఓడిపోయారు.
అది ఫస్ట్ టైం. ఆ First తర్వాత time నుంచి కంటిన్యూ తర్వాత కంటిన్యూ గెలుస్తున్నాడు. సో, అట్లా మనం తీసుకుంటే చరిత్రలో చాలా సార్లు కొన్ని మంది ఎంత పెద్ద వ్యక్తులైనా సరే, ఇప్పుడు మొన్న నందిగ్రామ్ అవును. మమతా బెనర్జీ మమతా. ముఖ్యమంత్రి ఆవిడ స్వయంగా ఓడిపోయింది కదా! అంత మాత్రం చేత ఆవిడకి ప్రజాదరణ తక్కువ ఉన్నట్టు కాదు. కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్ మనం చూసుకుంటే మీరు చెప్పిన ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే. గతంలో మధు యాష్కి గౌడ్ అక్కడ పార్లమెంట్ మెంబర్‌గా చేసి అవును. ఉన్నాడు. కాంగ్రెస్, బీజేపీ లోపాయకార ఒప్పందం ఏందనేది ఆ ఎలక్షన్‌లో మనం చూసినాం స్పష్టంగా. గురుదక్షిణ చెల్లించుకున్నాడు ఆయన డి. శ్రీనివాస్ గారు. కాబట్టి కాంగ్రెస్ లోపాయకార ఒప్పందంలో గెలిచిర్రు తప్పితే ఆళ్ళు ఏదో పెద్ద దాన్ని ఊడబొడిచింది లేదు. ఇంకోటి కాదు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికొస్తే మొత్తం పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్తేనే చేసినామని అంటున్నారు. ఎవరన్నారు? ప్రభాకర్ ఎవరితోనన్నాడు? ఏసీబీ ఎంక్వైరీలో చెప్పినట్టు తెలుసు. ఏసీబీ ఎక్కడన్నా దానికి పట్ల ఒక స్టేట్మెంట్ విడుదల చేసిందా? ఎక్కడన్నా ఏసీబీ విడుదల చేసిందా? ప్రభాకర్ రావు వీళ్ళ పేరు చెప్పాడు, వీళ్ళే చేయమన్నారు అనేసి. అంటే అన్ని మీడియా సంస్థలు కూడా అన్నీ కూడా నేనేం చెప్తున్నా, మీడియా సంస్థల విషయం మాట్లాడొద్దు బ్రదర్. ఇప్పుడు బయటకు వచ్చే మీడియా ద్వారానే కదా ప్రజలకు మీడియాకున్న మొత్తం తెలిసేదంతా విశ్వసనీయత ఒక ఎంత? మీడియా No, no. చెప్తేనే తెలుసు. ఈ రోజు ఒక మీడియా పేపర్ రాసిరంటే మీరు అన్నట్టుగా ఈ రోజు వేరే మీడియాకున్న అనుకోవచ్చు. విశ్వసనీయత ఎంత? నిజంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది ఈ రోజు ఉన్నదా? అంటే మీరు నడిపించే సోషల్ మీడియాకు ఉందా? సోషల్ మీడియా అనేది మీడియాని ఎవరు చెప్పారు మీకు? నాకు వచ్చిన దాన్ని నాకు తెలిసిన ఆధారాలను బయట పెట్టి నేను మాట్లాడుతున్నా. ఈరోజు ప్రభాకర్ రావు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏ అధికారి చెప్పాడు? ఎవరైనా అధికారి సోర్స్ చెప్పారా? ఉంటాయి కదా మాకు కూడా జర్నలిస్ట్ అన్నప్పుడు కొన్ని సోర్స్ sources అనేది ఉంటాయి. నేను ఆఫీసర్లు కూడా మాకు నేను కొన్ని ఊహాజనిత చెప్తుంటారు నేను కదా. ఊహాజనిత సోర్స్ ఒకటి తీసుకొచ్చి నేను కూడా ఒకటి అంటాను. నిజమైపోతుందా? అంటే మీరు అన్నట్టు ఒక్క పేపర్ రాస్తే అది ఓకే అనుకోవచ్చు. నేనేం అన్ని చెప్తున్నా? ఎలక్ట్రానిక్ మీడియా బ్రదర్, కానీ న్యూస్ పేపర్స్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా, లేకపోతే గతంలో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన మీడియా, వీళ్ళందరూ వాళ్ళకున్న కక్ష తీర్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి చేస్తున్నారు. ఎక్కడైనా ప్రభుత్వంలో అధికారికంగా నువ్వు ట్యాప్ చేయి అని ఎవరైనా చెప్తారా ఎవరికైనా? కొంచెమైనా దానిపైన అవగాహన ఉన్నోళ్ళు నువ్వు ఇప్పటికిప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి అడుగు, నీకు ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు లిఖితపూర్వకంగా వచ్చినాయి ఎక్కడి నుంచైనా అని ఎవరైనా చెప్తారా? అట్లా అని ఫోన్ ట్యాపింగ్ అసలు జరగకుండా దేశంలో ఉన్నదా ఎప్పుడైనా? అంటే జరిగిందని ఒప్పుకుంటున్నారు. నో, ఫోన్ ట్యాపింగ్ జరగకుండా ఈ రోజు వరకు దేశంలో ఎక్కడైనా ఉంటుందా? అదే అడుగుతాను నేను కూడా. నువ్వు కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది మీరు బ్రదర్, ఒప్పుకుంటున్నట్టే కదా. ఎంతకాలం నుంచి మీరు జర్నలిస్ట్ వృత్తిలో ఉండే? నాకు ఒక మాట. 14 years నుంచి ఉన్నాను. 14 years అంటే మీకు ఐడియా ఉండకపోవచ్చు కానీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఏది భూమి కోసము పోరాటం జరిగింది. అవును. నిరుపేదల కోసం సెంటు భూమి పోరాటం జరిగింది. జరిగినప్పుడు మదిరలో కాల్పులలో 8 మంది చనిపోయారు. పోలీస్ కాల్పులలో. ఐడియా. ఆ సందర్భంగా 8 మంది చనిపోయారు కాల్పులలో అనే విషయం బయటకు వచ్చినప్పుడు మరుసటి రోజు కాంగ్రెస్ మంత్రులు ఒక బయట పెట్టారు. సిపిఎం నాయకుడు బండి మధు తన పార్టీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతూ, సార్ మనం అనుకున్నట్టే కాల్పులు అయినాయి అనేది వాళ్ళు వినిపించారు. ఇది ప్రీ ప్లాన్డ్గా చేశారు వీళ్ళు, మనం అనుకున్నట్టే అయింది అని అన్నారు అని వాళ్ళు ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఆ మాటలు అతను ఫోన్లో మాట్లాడిన మాటలు వీళ్ళ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చినట్టు తెలవాలి కదా. వాళ్ళు రికార్డ్ చేసుకున్నాం. అపోజిషన్ వాళ్ళు అంటే ఎవరైనా ఒక రికార్డ్ చేసి సిపిఎం అక్కడ నాయకుడు పెట్టవచ్చు. ఇంకో సిపిఎం నాయకుడితో మాట్లాడి రికార్డ్ చేసి ఇచ్చి ఉంటాడు వీళ్ళకి. అవును. సిపిఎం పార్టీ గురించి మీకు అవగాహన ఉండే ఉంటుంది కదా, వాళ్ళ నిబద్ధత ఎట్లుంటుందో తెలుసు కదా. కాబట్టి ఆ రీజనింగ్ చెప్పడం కూడా ఎంత సిల్లీగా ఉంటుందో అనేది తెలుసు కదా. అంటే అప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ ఉందని ఫోన్ ట్యాప్ చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రతిపక్షాలయ్యి లేకపోతే ఇంకోటి చేసినాయి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కానీ అట్లే చేపించింది అంటారు. నేను అంటున్నా ఈరోజు ఎవ్వడు ఇక్కడ పునీతుడు కాదు. అది జరిగిందా జరగలేదా తెలియదు, కానీ జరిగింది అని ఒకడు అంటాడు, చేయలేదని ఇంకోడు అంటాడు. నీకు సాక్ష్యం ముఖ్యం. సాక్ష్యం ఎక్కడున్నది? ఎక్కడున్నది సాక్ష్యం? ఎవరు అంటే చెప్పారు? మాకు కూడా ఓవరాల్ గానే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అని. ఇప్పుడు ఆ రోజు డీజీపీ ఎవరు? మహేందర్ రెడ్డి అనుకుంటా. మరి మహేందర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు? మహేందర్ రెడ్డి ఎందుకు పిలుస్తలేరు? మహేందర్ రెడ్డి మరి వీళ్ళొక్కళ్ళే మాత్రం చేసి మహేందర్ రెడ్డి చేయకుండా ఉన్నాడు అనేసి అంటారా? అసలు జరిగితే లేదు, కేవలం కక్ష సాధింపు కాబట్టి మహేందర్ రెడ్డిని పిలువము, వీళ్ళని మాత్రం పిలుస్తామంటారా? మన కళ్ళ ముందు ఆన్సర్స్ ఉంటున్నాయి. వాళ్ళు నిజంగా జరుగుంటే మహేందర్ రెడ్డిని కూడా పిలవాలి కదా. పోలీస్ బాస్ అతనే.
మహేందర్ రెడ్డిని కూడా వీళ్ళలాగా లోపలేయాలి కదా. కాబట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే దాని ఆధారాలు లేకపోతే దాని నిరూపణ ఇవన్నీ తర్వాత విషయం. ఫస్ట్ అయితే బురద జల్లేయాలి, దానికి కడుక్కోనికే తగ్గిపోతుంది టైం అంతా. నోటికి వచ్చిన పేర్లు వాడతారు, వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిర్రు, వీళ్ళ ఫోన్ ట్యాప్ చేసిర్రు, కొంతమందిని సాక్షులుగా పిలిచిర్రు. ఇప్పుడు నీ ఫోన్ ట్యాప్ అయిందంటే నీకు ఎట్లా తెలుస్తుంది? నీ ఫోన్ ట్యాప్ అయిందని? నేను విచారణకు పిలిచి నీ ఫోన్ ట్యాప్ అయిందంట కదా అంటే ఆడు ఏం చెప్తాడు? మొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్ళి వాంగ్మూలం ఇచ్చి అదే వచ్చారు. చెప్తాను, అట్లాగే ఏమని ఇస్తాడు? బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పోలీసులు అదే brother. నోటీసులు వచ్చి ఒకసారి విచారణ బండి సంజయ్ అనే వ్యక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి. ముందు అతనే కదా బయట పెట్టింది. నిజంగానే ఫోన్ ట్యాప్ అయి ఉంటే వాళ్ళ కేంద్ర నిఘా వ్యవస్థ ఉంటుంది కదా, వాళ్ళ ద్వారా అక్కడే కేసు రిజిస్టర్ అయ్యేది కదా. మరి ఎందుకు ఏమైంది? ఇప్పుడు నీ ఫోన్ అంటే మీరు ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి కేంద్రం నుంచి ఏం అరే ఇప్పుడు వస్తలేదు. నువ్వే అన్నావు బండి సంజయ్ కంప్లైంట్ ఇచ్చిండని. నిజమైతే మరి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దానిపైన విచారణ చేపట్టాలి కదా, ఎందుకు చేయలేదు? ఆరోపణ చేయడం, నోటికి వచ్చింది వాగడం అనేది రాజకీయాల్లో ఈరోజు అలవాటు అయిపోయింది. ఉమ్. సరే, ఈ సమర్థులు కాని వాళ్ళు, కనీసం విచక్షణ లేని వాళ్ళు కూడా కొన్నిసార్లు కొన్ని పదవులు నిర్వహిస్తుంటారు. అది ఇక దౌర్భాగ్యం అనుకోవాలి. అంత మాత్రం చేత వాళ్ళు మాట్లాడింది అల్లా నిజం అనుకుంటే ఉన్న వాళ్ళందరినీ జైల్లో వేయాలి. ప్రతిపక్ష పార్టీలు ఎవరుంటే వాళ్ళు చేయాలి. ఇప్పుడు నేను అడుగుతా, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రంలో వాళ్ళు ఆరోపణ చేయరా? మా ఫోన్లు ట్యాప్ చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అని. మరి అట్లాంటప్పుడు బీజేపీ వాళ్ళు అందరినీ లోపలేయాలి కదా. అదేవిధంగా కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు అంటారు మా ఫోన్లు ట్యాప్ అయినాయి అని. మరి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అందరినీ లోపలేయాలి కదా. ఇప్పుడు ఆరోపణ చేయడం నిమిషం పని, నాలుకకి నరం ఉండదు, ఏది పడితే అది మాట్లాడవచ్చు. దాన్ని నిరూపించగలగాలి కదా, దానికి సాక్ష్యం ఉండాలి కదా, అది ఉన్న రోజు మాట్లాడాలి. ఇప్పుడు చాలా విషయాలు మనం రాజకీయంగా మాట్లాడి ఇవన్నీ వదిలేస్తే మీ వ్యక్తిగత అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ బేసిక్ ఏంటి? అంటే మీరు బిజినెస్, వ్యవసాయమా అట్లా? అంటే మా తాతల fathers. కాలంలోనేమో వ్యవసాయ నేపథ్యం మాది. ఎక్కడ, ఏ ఊరు అంటే? మా గ్రాండ్ పేరెంట్స్ది, మా పేరెంట్స్ది ఇద్దరిది కూడా ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్, ఓకే. కృష్ణా జిల్లా. ఆ. నేను నా బాల్యం, నా చదువు మొత్తం అన్నీ కూడా ఇక్కడ. అంటే మీ గ్రాండ్ పేరెంట్స్ వచ్చి ఇక్కడ సెటిల్, హైదరాబాద్లో సెటిల్ మా అయ్యారా? ఫాదర్ టైంలో Father time సెటిల్. మా ఫాదర్ కాంట్రాక్టర్ ఉండే, ఓకే. నాగార్జున సాగర్ డ్యామ్ వర్క్స్ చేసుకుంటా ఇక్కడే సరే. ఉండిపోయారు. నా బాల్యం కొంతకాలం నాగార్జున సాగర్లోనే గడిచింది. ఉమ్. ఆ తర్వాత ఇక చదువు రీత్యా హైదరాబాద్కి షిఫ్ట్ కావడం, ఇక అప్పటి నుంచి మొత్తం అంతా ఇక్కడనే. ఇక చిన్న ఎక్కడ వయసులో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నాది స్కూలింగ్ వచ్చేసేమో ఇక్కడనే మన ఎస్ఆర్ నగర్ ఓకే. నాగార్జున స్కూల్. తర్వాత ఒక 3 సంవత్సరాలు కొద్దిగా క్రమశిక్షణ తప్పుతున్నామని భావించి నన్ను రెసిడెన్షియల్ స్కూల్లో వేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంటర్ ఇక్కడనే బాబుల్ రెడ్డి జూనియర్ కాలేజ్ ఎస్ఆర్ నగర్ Okay. దగ్గర. ఆ తర్వాత డిగ్రీ మన సికింద్రాబాద్ పీజీ కాలేజ్. తర్వాత ఎంఏ వచ్చేసి ఈ ఓపెన్ యూనివర్సిటీలో చేసిన. ఓకే. ఇక రాజకీయంలో ఉండడంతో ఇక ఎక్కువ సమయం కేటాయించలేక ఆ రకంగా ఇక ఆ తర్వాత నుంచి వివిధ బాధ్యతలు, కొద్దిగా పెద్ద వ్యక్తులతోనే చిన్న వయసులోనే సాన్నిహిత్యం ఏర్పడడం, పూర్తి స్థాయి దీనికే ఇచ్చిన. మా ఫ్యామిలీ బిజినెస్ వచ్చేసి కాంట్రాక్ట్స్, కన్స్ట్రక్షన్. ఓకే. మా ఫాదర్ ఉన్నంతకాలం ఆయన చూసి, తర్వాత మా తమ్ముడు చూసుకుంటుండే. రీసెంట్గా అతను కూడా చనిపోవడం జరిగింది. సారీ. ఓకే. అంటే మీకు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఎక్కడ చేయి చాచాల్సిన అవసరం లేదు. ఓకే. అందుకే నేను ఈరోజు కూడా కొద్దిగా రాజకీయంలో కొంతమంది ఏమో అది వీడికి పొగరు అనుకుంటారేమో, కానీ నేనేందంటే నేను ఎక్కడ అవినీతి చేయలేదు, ఎక్కడ అక్రమాలు చేయలేదు, ఎవరికి అవకాశం కూడా ఇవ్వను. ఓకే. కాబట్టి నేను ఎక్కడ కూడా ఎవరికి లొంగే అవసరం లేదు, లేకపోతే ప్రలోభాలకు ఇది కూడా లేదు. ఓకే. అంటే మీరు కొన్ని సేవా కార్యక్రమాలు చేసినాము, పేదవాళ్ళకు కూడా సాయం చేసినాం అంటారు. మీరు ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేశారు? ఇప్పుడు మనం చూస్తే కరోనా సమయం ఎస్, చాలా చాలా చోట్ల crucial time. వాళ్ళకి ఆదాయాలు పడిపోయి ఆ. భోజనాలకి ఇబ్బంది అయ్యే పరిస్థితి చాలామంది పేదలకు ఉంది.
ఆ సమయంలో నేను కొన్ని అనాథ శరణాలయాలకి, వృద్ధాశ్రమాలకి నెలలకు సరిపడే సరుకులు అందజేయడం జరుగుతుండే. తర్వాత డైలీ నన్ నన్ను చూసి నా మార్గంలో పయనించాలనుకుని కొంతమంది హుహు. నా యొక్క వెంట ఉండే వ్యక్తులు కూడా రోజు అన్నదానాలు చేస్తుండే, వాటిని చేస్తుండే. సరే, ఈ రకంగా చెప్పడం బాగోదు కానీ కొంతమంది పాపం జర్నలిస్ట్ మిత్రులు కూడా ఆ సమయంలో ఎంతో ఆర్థిక ఇబ్బందులకు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఈ ఇంటికి నెలసరి సరుకులన్నీ కూడా అందజేయడం జరిగింది. అది చేయడము తర్వాత ప్రతిసారి కేసీఆర్ గారి పుట్టినరోజు, కేటీఆర్ గారి పుట్టినరోజు ఉన్నప్పుడు నేను కొన్ని అంగన్వాడీలకు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వీటికి కావచ్చు, ఆ పిల్లలకు స్కూల్ బ్యాగులు అందించడము, లేకపోతే బుక్స్ అందించడము, అటువంటివి చేయడం, రక్తదాన కార్యక్రమాలు చేయడం, ఇటువంటివన్నీ చేస్తూ నాకు తోచిన రీతిలో, అంటే నేనేదో ఇప్పుడుకిప్పుడు సంఘ సంస్కర్త అని అనను కానీ నాకు తోచిన రీతిలో నలుగురికి నేను సహాయపడగలిగిన రీతిలో నేను చేసిన. అంటే ఏమన్నా ఎవరి దగ్గర నుంచి అంటే ఫండింగ్ తీసుకొని చేశారా? లేకుంటే మీరు ఓన్‌గా మీ సొంతంగా. సొంత డబ్బులతోటి అన్ని ఖర్చు పెట్టారా? నేను అందుకే చెప్తాను, ఈ రోజు వరకు కూడా నా మీద ఎవరు రాజకీయంగా ఎలిగేషన్ చేయడానికి అవకాశం ఇయ్యలే నేను అంటే మీదేమైనా సోషల్ ఆర్గనైజేషన్ తోటి చేశారా? లేకుంటే మీరు వ్యక్తిగతంగా. వ్యక్తిగత అంటే మీ పేరు మీదనే చేశారా అన్నట్టు. ఓకే. అంటే మీరు రియల్ ఎస్టేట్ కూడా ఏమన్నా చేస్తుంటారా? అంటే మీ బిజినెస్ ఓన్లీ కాంట్రాక్టర్ అని ఇప్పటికి కూడా అంటే మీ ఫాదర్ చేస్తున్నారా? మా ఫాదర్ చనిపోయారు, ఆయన తర్వాత మా బ్రదర్ చూసుకుండు. నేను కూడా ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఉంది మంచి ప్రాజెక్ట్ అనుకుంటే కొద్దిగా నా తరపుకెళ్ళి దానిలో కొంత పెట్టుబడి పెడతా. హుహు. ఓకే. అంటే ఇప్పుడు కూడా మీరు బిజినెస్‌లోనే ఉన్నారు ఇంకా. అంటే ఇప్పుడు రాజకీయంగా అంటే డబ్బులు చాలా అవసరం అంటారు కదా! అయితే అది దేవుని దయ వల్ల నాకు ఒక్కటి మాత్రం ఏముందంటే, అందరికీ రాజకీయంలో అనుచరులు, కార్యకర్తలు ఉంటారు. కానీ నా వెంట ఉండే వాళ్ళందరూ కూడా నాకు తమ్ముళ్ళు అంటారు. హ్మ్. ఒక్కళ్ళు కూడా ఏ రోజు నాకు డబ్బులు ఇవ్వను, లేకపోతే ఇతర రాజకీయ నాయకులు తాగిపించినట్టు మందు తాగిపియను, ఇట్లాంటివి ఏవి అడగరు. హ్మ్. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు కూడా కొద్దో గొప్పో నా దగ్గర ఉన్న ఆలోచనలు పుణికిపుచ్చుకొని న్యాయపడి ఉండడము, వాళ్ళ లోకల్ స్థానికంగా ఉండే యువతలో ఉన్న ప్రాబల్యంతో వాళ్ళందరూ కూడా నాతోని అసోసియేట్ కావడం, ఈ రకంగా చాలా చెప్పాలంటే అదొక అదృష్టం. ఓకే. రాజకీయంలో ఈ రకంగా నా వెంట ఉండి ఇంతకాలం నడవడం. అంటే సేమ్ మీ ఐడియాలజీ, వాళ్ళ ఐడియాలజీ కొద్దిగా ఈక్వల్‌గా ఉండి ట్యూన్ అయ్యారు ఆ! కొంతమంది. అదే. ఆ రకంగా నాకు అటువంటి కార్యక్రమాలు నేను చెప్తున్నాను. ఒక ఐడియలిస్టిక్ భావాలతోని నేను వచ్చిన రాజకీయంలో. హ్మ్. అంటే అప్పుడు ఏబీవీపీలో మీరు అట్లా జాయిన్ కావడం, అది ఆ ఐడియాలజీ ఇప్పటికి కూడా మీకు అది తోడ్పడుతుందా? అదనే కాదు, నేను టీడీపీ జాయిన్ కావడానికి కొద్ది కాలం ముందు ఈ యూపీఎస్సీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. హ్మ్. సిడిఎస్ అంటారు, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్. అవును. ఆ ఎగ్జామ్ రాసిన. ఓహో! రాసి నేను టీడీపీ జాయిన్ అయిన నెల తర్వాత దాని రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చి దానిలో సెలెక్ట్ అయినా. ఆల్ ఇండియా లెవెల్‌లో చాలా తక్కువ మంది డిఫెన్స్ సెలెక్ట్ అవుతారు, నేను సెలెక్ట్ అయినా. యాహ్! ఓకే. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైకి సెలెక్ట్ అయినా నేను. హ్మ్. కాకపోతే నా నా భావన అప్పటికి ఎట్లా అయిపోయిందంటే, అది ఒక ఆఫీసర్ లెవెల్ ర్యాంక్, అది లెఫ్టినెంట్. హ్మ్. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కింద జాయిన్ అవుతాం. బ్రహ్మాండమైన పే స్కేల్ ఉంటుంది. మన కింద కొంతమంది సైనికుల ట్రూప్ ఉంటుంది. మనకొక ఏరియా అప్పగిస్తారు, అట్లుంటుంది. ఇది నేను కాకపోతే కొన్ని వేల మంది ముందుకొచ్చి చేసే ఇది అవకాశం. ఆ! కానీ అదే రాజకీయంలో ఎంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి, నేను రాజకీయంలో అవినీతికి పాల్పడను, నేను నా వ్యక్తిత్వాన్ని కోల్పోను, నాలా కొంతమందిని తయారు చేస్తా అనుకుంటా ఎంతమంది ముందుకొస్తారు. కాబట్టి నేను దీనిలోనే కొనసాగుతా అని మా కుటుంబానికి చెప్పినప్పుడు వ్యతిరేకత వచ్చింది. కానీ అట్లా అర్థం చేసుకున్నారు నన్ను. సరే, అంటే అది సాధ్యమైద్దా? రాజకీయంలో ఉండి అవినీతి చేయను, డబ్బులు సంపాదించుకోకుండా నేను రాజకీయ నాయకుడిగా ఉంటాను, సేవ చేస్తాను అనే పరిస్థితి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో అది సాధ్యమవుతుందా? అయితే అంటే మీరు ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు నేను కాబట్టి నేనొచ్చే నాటికి నేను రాజకీయాల్లో ఎంతో కొంత మార్పు తీసుకొద్దాము, ఇవన్నీ అనేసి అనుకుని వచ్చిన. సరే, నేను ఆ మార్పు తీసుకురాలేకపోయినా, ఈ రాజకీయాలు నన్ను కూడా మార్చలేకపోయినాయి. నేను ఈ రోజు కూడా ధైర్యంగా చెప్పగలుగుతా, నేను ఎక్కడ అవినీతికి పాల్పడలేదు. హ్మ్. 2 దశాబ్దాలకు పైగా నా రాజకీయ ప్రయాణం సాగుతుంది. కానీ ఎక్కడ కూడా ఈ రోజుకి నేను ఎక్కడ కూడా అటువంటి అవకతవకలకు పాల్పడలేదు, అక్రమాలు చేయలేదు.
ఆ అవకాశాలు వచ్చినా సరే వాటిని వదులుకొని దూరం ఉంటా తప్పితే నేను నాకు అల్టిమేట్‌గా కావాల్సింది నా మనస్సాక్షికి నేను సమాధానం చెప్పుకోగలగాలి రేపటి దినం. హ్మ్. పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చినావు కదరా ఏమైనావు నువ్వు అనేది. ఒక్కోసారి టెంప్టేషన్ వస్తది. మనం కూడా ఇతరులాగానే ఆ రకంగా పోదామా అని. కానీ మళ్ళీ ఎక్కడనో అవసరమైతే ఏం లేకుండా అయినా ఉందాం గానీ, నా దృష్టిలో నేను మాత్రం తగ్గకూడదు అనే ఆలోచనకొచ్చి ఈ రోజుకి కూడా అట్లే ఉన్నా. అంటే మీకు డబ్బు సంపాదించుకునే అవకాశం వచ్చినా గూడా దాన్ని వదులుకున్నారు. చెప్తున్నా కదా! నేను ఇవాల్ట కూడా అందుకే అంత ధైర్యంగా ఉండేది. హ్మ్. ఏ ఒక్కడు కూడా రాజకీయంలో వీడు ఈ తప్పు చేసిండు, అవకతవకలు చేసిన, అవినీతికి పాల్పడిండని ఎవడు చెప్పలేరు రైట్. సినిమాలు చూస్తారా? బాగా. ఫేవరెట్ హీరో ఎవరు? అంటే కొన్ని జానర్స్‌కి కొంతమంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ వరకు చూసుకుంటే నటన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి బాగా ఇష్టం. హ్మ్. అదేవిధంగా పర్సనాలిటీ కావచ్చు, లేకపోతే ఫైట్స్ వీటి విషయంలో ప్రభాస్. ఓహో! ఆ! అట్లా కొన్ని ఇప్పుడు మలయాళం సినిమాలు చూస్తుంటాం. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్. కన్నడ సినిమాలు చూసినప్పుడు ఎవరు మన దర్శన్ ఉండే మొన్నటి వరకు. ఆ కేసు అయిన తర్వాత వద్దులే అతను ఇంకా సినిమాలు చూడొద్దు అనుకున్నాం. తమిళ్ సినిమాలు చూడాల్సి వచ్చినప్పుడు విజయ్, అజిత్, ధనుష్. అంటే మీకు ఇట్లా. తమిళ్, కన్నడ, మలయాళం ఇవన్నీ నేను అంటే అన్ని మీరు మూవీస్ ఎంజాయ్ చేస్తా. అంటే సబ్‌టైటిల్స్ వస్తాయి కదా! ఓకే. మంచి మూవీస్ అన్నప్పుడు ఎంజాయ్ చేస్తాం. రైట్. హిందీ అయితే మనకు తెలిసిన లాంగ్వేజ్ కాబట్టి చూస్తాము. ఎందుకంటే కొన్ని మూవీస్ కూడా టచ్ అయితాయి మనకెక్కడనో. ఎందుకంటే ఎక్కడనో అవన్నీ కూడా మన జీవితాల్లో ఇంచే తీసి కొన్ని రకరకాల అల్లికలు చేసి స్టోరీలు చేస్తారు. అవును. అట్లా చూసినప్పుడు అనిపిస్తుంటది. యెస్, ఇది కరెక్టు. ఇట్లా ఉండకూడదు, ఇట్లా చేయకూడదు. ఆ సినిమాలో విలన్ గాడిని మనం ఎంత తిట్టుకుంటామో నిజ జీవితంలో మనం అట్లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే యూజువల్‌గా సినిమాల్లో చూపించేది విలన్ల కింద రాజకీయ అవును. నాయకుల్ని, అవును. ఫ్యాక్షనిస్టులని. అప్పుడు ఏమనిపిస్తది? మీకేమనిపిస్తది అట్లా చూపించినప్పుడు? చూపినప్పుడు అనిపిస్తది. యెస్, ఇది అంటే కరెక్టే అనిపిస్తదా? ఈ రంగం మంచిది. కానీ దానిలోకొచ్చే వ్యక్తులు కొంతమంది వల్ల దానికి చెడ్డ పేరు వస్తది. అవును. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, రాయలసీమ అనగానే ఫ్యాక్షనిజం అనుకుంటారు. ఫ్యాక్షనిస్టులు కొన్ని వేల మీద లెక్క పెట్టగలిగేటోళ్ళు ఉంటారు. అవును. వాళ్ళ అనుచరులు కొన్ని వందల మంది ఉంటారు. కానీ రాయలసీమలో కోట్ల మంది ఉంటారు. అందరూ ఆ రకంగా ఉండరు కదా! హ్మ్. ఎట్ ద సేమ్ టైం రాజకీయాల్లో కూడా ప్రతి ఒక్కడు మంచోడు వాడు, ప్రతి ఒక్కడు చెడ్డోడు కూడా కాదు. జనరలైజ్ చేయకూడదు. అవును. ఇప్పుడు కొంతమంది నేను చూస్తుంటాను. నాలాగే ఒక ప్రిన్సిపల్డ్‌గా ఉండగలిగి ఈ రోజు కూడా అట్లా ఉన్నోళ్ళు ఉంటారు. చూసినప్పుడు మేము నవ్వుకుంటాం. అరే మనది అంతరించిపోయే జాతి. ఈ రంగంలో అతి తక్కువ మంది ఉన్నాము. ఇంకెంతమంది మన తర్వాత ఇట్లా తయారవుతారో చూద్దామని మేము నవ్వుకుంటుంటాం. కానీ అందరినీ అదే ఘాటన కట్టి ఆ రాజకీయ నాయకులు అందరూ ఇది అన్నప్పుడు యెస్. కొద్దిగా బాధ అనిపిస్తది. అంటే అట్లా రాజకీయంగా ఉన్నప్పుడు ఏమన్నా ఇన్‌స్పైర్‌గా అయ్యిర్రా మీరెప్పుడన్నా అట్లా సినిమాలు చూసి? ఇట్లా రాజకీయ నేను నాయకుడు అంటే కొన్ని విజయ్ గూడా కొన్ని పొలిటికల్‌గా సినిమాలు తీశారు. దాంట్లో గూడా పొలిటీషియన్ గూడా ఒక హై లెవెల్‌లో క్రియేట్ చేసి చూపించారు. అది కాదు కానీ మొన్న నేను మహేష్ బాబుది గూడా 'భరత్ అనే నేను' దాంట్లో గూడా. 'భరత్ అనే నేను' కంటే కూడా నాకు బాగా ఇష్టమైన సినిమా 'శేఖర్ కమ్ములది లీడర్' అని ఉంటుంది సినిమా. యెస్. అది కమర్షియల్‌గా పాపం అతనికి అంత హిట్ కాకపోయినప్పటికీ నేను భావించేది అతని అన్ని సినిమాల్లోకెల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అది. నేను చెప్తున్నా దానిలో ఆ హీరో కూడా ఒకానొక సందర్భంలో మనం కూడా చేద్దామా, ఈ అవినీతి చేసి అందరిలాగే మనం కూడా పోదామా అనే రీతిలో వచ్చి అవును. మళ్ళీ ఎక్కడనో అది కొట్టి వెనకకు ఆగుతాడు. నేను ఒక్కోసారి టెంప్ట్ అయినప్పుడు, ఇప్పుడంటే సరే అది లేవు కానీ అప్పట్లో ఈ డీవీడీలు ఉంటుండే. అవును. నా దగ్గర లీడర్ సినిమా డీవీడీ ఉండేది. అట్లా టెంప్ట్ అయినప్పుడల్లా నేను ఆ డీవీడీ పెట్టుకొని సినిమా చూడడం మళ్ళీ వద్దు, వస్తే పైకి వచ్చినాం లేకపోతే ఇట్లే ఉందాం కానీ మనం తప్పు చేయొద్దు అనుకుంటా. ఇదే అప్పట్లో ఒకే ఒక్కడని 'అర్జున్' సినిమా గూడా అర్జున్. 'ఒక్కరోజు సీఎం' అది అని. నేను రాజకీయం జాయిన్ అయ్యే టైంలో మూవీ అది. అవును. అది కూడా కొద్దిగా ఆ రోజుల్లో నేను చెప్తున్నా అప్పుడు లిమిటెడ్ మీడియా ఉండేది. యెస్. ఈ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి హైప్ కూడా అట్లే ఉండేది. సో నేను కూడా ఏంటంటే ఎస్, నేను ఒక మంచి కార్యక్రమానికి నేను కూడా పోతున్నా. కష్టమైన మార్గమే కానీ మనం రాజకీయాల్లో ఇట్లుందాం అనుకుంటా ఆ రోజు జాయిన్ అయిన సందర్భాల్లో అది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు మా స్టూడియోకొచ్చి మీ వాల్యుబుల్ టైం మాతోటి గడిపినందుకు. చాలా సేపు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. మీరు రాబోయే ఉప ఎన్నికల్లో మీకు కూడా టికెట్ రావాలని కూడా మేము ఆశిస్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ కిరణ్ కుమార్ సైనింగ్ ఆఫ్.